హలో గైస్, దిస్ ఈస్ 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 10. ఈ వాల్యూమ్ ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చి సీజ్ ఫైర్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్లో మనకి పోలీస్ ఫోర్స్ని చూపిస్తారు. చర్చ్ దగ్గర గ్యాదరింగ్ చేయడం ఇల్లీగల్ అని, ఇక్కడి నుంచి అందరు డిస్పర్స్ అయిపోండి అని, ఎవరైనా రెసిస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామని స్పీకర్స్లో అరుచుకుంటూ వస్తారు. అక్కడున్న మాఫియా మెంబర్స్ అందరినీ చిత్తగొడతారు. బేసిక్గా కట్ చేస్తే మనకి షోగన్ని మాంగాకాని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ మీద ఉంటారు కదా. మాంగాకా గాడు కింద చూసి చెప్తాడు షోగన్కి, కింద చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకాసేపట్లో వెతకడానికి వాళ్ళు ఈ బిల్డింగ్ కూడా వస్తారు అని. కానీ షోగన్ గాడు ఆ నెంబర్ 13 గాడు చెప్పిన మాటల్ని రిపీట్ చేసుకుంటూ ఉంటాడు లోపల. అదే హోలీ మదర్ వస్తుంది అండ్ తనతో పాటు హెల్ ఆర్ హెవెన్ తీసుకొస్తుందని. అండ్ వాడు హోలీ మదర్ ఎవరో కాదు, కానాస్ మదర్ అంటాడు కదా. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒక పక్క మాంగాకాడేమో ఫుల్ ఆగమాగం అవుతూ ఉంటాడు. హే షోగన్, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి అడుగుతాడు. షోగన్ గాడేమో ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్కి దూకేద్దాం అనేసి అంటాడు. మాంగాకా గాడు ఏమంటున్నావు అనేసి విండో బయటకు చూస్తాడు. అక్కడ ఒక పెద్ద రోప్ లాంటిది ఉంటుంది. దాన్ని చూడంగానే షోగన్ గాడు అడుగుతాడు, నీకు భయమేస్తుందా అని. ఈ మాంగాకా గాడేమో అటువంటిదేమీ లేదు, నీతో తిరిగి నాకు భయం పోయింది, నేనే ఫస్ట్ వెళ్తా అనేసి వచ్చేస్తాడు ముందే. అలా రోప్ ఎక్కుతూ ఎక్కుతూ మాంగాకా క్వశ్చన్ వేస్తాడు, హే షోగన్, నీకు ఆ స్ట్రీట్ అవతలున్న చర్చ్ దగ్గర నీ లాస్ట్ హోప్ కనిపించిందా అని. ఆ క్వశ్చన్తో ఓడ్చాడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు మొత్తం. వాడు కానాని యుకిజిని చూస్తాడు కదా. దాంతో ఎస్ అని సమాధానం ఇస్తాడు. అప్పుడు మాంగాకా గాడు ఇట్లా అంటాడు, అలా అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవ్వకూడదు అని. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ స్లిప్ అవుతాడు. కిందకి చూస్తే మొత్తం పోలీసులు ఉంటారు, చితగొడతా ఉంటారు అందరినీ. అక్కడే మనకి టైటిల్ కార్డు కూడా పడుతుంది. చలో నెక్స్ట్ ప్యానెల్లో చర్చ్ లోపల చూపిస్తారు మనకి. లోపలున్న గ్యాంగ్ మెంబర్స్ అందరూ పదండి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోదాము అనేసి పరిగెడతా ఉంటారు. కానా వాళ్ళు కూడా సరే మనం కూడా వెళ్ళిపోదాము అనేసి అనుకుంటారు. అండ్ అక్కడున్న థాయ్ మాఫియా బాస్, చైనీస్ మాఫియా బాస్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతా ఉంటారు. కానీ కానా ఆపేస్తుంది. నేనింకా చెప్పడం అయిపోలేదు. మీరిందాక నన్నొక వ్యక్తి షూట్ చేయడం చూసారు గదా. అతనెవరో కాదు, ఒక పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు నేనెవరిని ట్రస్ట్ చేయలేను. నాకు నా ఎనిమీస్ ఎవరో కూడా తెలీదు. ఎస్పెషల్లీ ఒక మాఫియానైతే అస్సలకే నమ్మలేను. కానీ నేనిదెందుకు చేస్తున్నానంటే కరెంట్ సిచ్యువేషన్‌లో పోలీసుల కన్నా మీరే ఎంతో బెటర్ పార్ట్నర్స్ అని నాకనిపించింది కాబట్టి. సో, గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్. మనమందరం పోప్‌ని కలిసి ప్రొటెక్ట్ చేసుకుందాము అనేసి అంటుంది. దాంతో థాయ్ మాఫియా బాస్ గాడు ఇట్లా అంటాడు, ఆ కలర్ గ్లాస్ విండో నుంచి దూకిన వ్యక్తి నాకు బాగా తెలుసు. థాయ్ అండర్‌వరల్డ్‌లో లాంగ్ టైమ్ క్రితం షోగన్ అనే ఒక క్వైట్ ఫియర్సమ్ మ్యాన్ ఉండేవాడు. నాకు మళ్ళీ ఆయనతో ఎనిమిటీ పెంచుకోవాలని అస్సలకే లేదు అనేసి చెప్తాడు. దాంతో ఇంకా చైనీస్ మాఫియా బాస్ గాడు కూడా ఇట్లనే చెప్తాడు, నేను కూడా ప్రపంచం మొత్తాన్ని నా ఎనిమీగా మార్చుకోవాలని అనుకోవడం లేదు అని. దాని తర్వాత అందరూ షాక్ అయిపోయి ఒక ఈవెంట్ జరిగిద్ది. వాళ్ళిద్దరూ సడన్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అక్కడున్న మాఫియా మెంబర్స్ అందరూ షాక్. చూడండి బాస్‌లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు అని. సీజ్ ఫైర్ అనేసి అరుచుకుంటా ఉంటారు. దాని తర్వాత అక్కడున్న ఫాదర్ గాడు మాట్లాడతాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఎన్నో సంవత్సరాల రైవల్రీని ఎవరూ ఆపలేకపోయారు. కానీ ఈ చిన్న పిల్ల ఆపగలిగింది అని. ఆ గ్యాంబ్లర్ గాడు కూడా అదే అంటాడు, తనొక మేజర్ గ్యాంబుల్‌ని విన్ అయిందని. దాని తర్వాత అక్కడున్న చోనగాడు, మీరందరూ పారిపోండి, నేను మీకోసం కొంచెం టైం తీసుకొస్తా అనేసి అంటాడు. అలా చెప్పి స్పీడ్‌గా బయటకు పరిగెడతా ఉంటాడు. దాంతో కానా వాళ్ళు ఇంకా మాఫియా బాస్‌లు అందరూ బయటికెళ్ళిపోతా ఉంటారు. కట్ చేస్తే బయట చూపిస్తారు. పోలీసులేమో చితక్కొడతా ఉంటారు ఒక్కొక్కడిని. చోనగాడు కూడా ఒక మాఫియా మెంబర్ అని చెప్పేసి వాడిని కూడా కొట్టేస్తా ఉంటారు. కానీ నేను పోలీస్‌ని అని బ్యాడ్జ్ చూపిస్తాడు ఆడు. దాంతో వాడి సుపీరియర్ ఆఫీసర్స్ చూసేస్తారు. ఏ చోనో, ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావు అనేసి అడుగుతారు. చోనోగాడేమో, ఐ యామ్ ఏజెంట్ చోనో, నేను మీకు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఫుల్ రిపోర్ట్ ఇస్తా అని సెల్యూట్ కొడతాడు. వీళ్ళిద్దరికేమో ఏం అర్థం కాదు. చోనోగాడు కంటిన్యూ చేస్తాడు, ఇది చాలా పెద్ద స్టోరీ అవ్వబోతుంది, సో దయచేసి రైడ్‌ని ఆపేయండి అనేసి అడుగుతాడు. చర్చ్ లోపల ఒక షూటింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ మోలున్న ఆఫీసర్ నన్ను చంపడానికి ట్రై చేశాడు. కానీ అతన్నే వేరెవరో షూట్ చేశారు అని చెప్తాడు. ఈ ఆఫీసర్స్‌కేమో ఏం అర్థం కాదు. చోనోగాడు మళ్ళీ చెప్తాడు, నేను చెప్పాను గదా, లోపలున్న సీన్‌ని ఆల్రెడీ ప్రిజర్వ్ చేశాను. మీరేమైనా గందరగోళం సృష్టిస్తే ఉన్న ఎవిడెన్స్ గాయమైపోతుంది అనేసి. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి నూడిల్ షాప్‌ని చూపిస్తారు. నూడిల్ షాప్‌లో ఉన్న ఓనర్ గాడు షాక్ అనమాట టోటల్‌గా. ఏంటి, థాయ్ మాఫియా ఇంకా చైనీస్ మాఫియా యొక్క వార్స్ టోటల్‌గా ఎండ్ అయిపోయినాయా అని. హమ్మయ్య, ఇప్పుడు నా బిజినెస్ ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది అనేసి హ్యాపీ అవుతాడు. ఇదిగో తీసుకోండి మీకోసం స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పోర్క్ విత్ ప్లెంటీ ఆఫ్ గార్లిక్ అని. అక్కడ 2 నూడిల్స్ బౌల్ పెడతాడు. దాని తర్వాత కానా తినడం స్టార్ట్ చేస్తుంది. పక్కనే ఉన్న యుకీజీ కానాని ఒకసారి వార్న్ చేస్తుంది ఇట్లా, ఇంకోసారి ఇలాంటి స్టంట్లు చేయకు అని. నాకు తెలుసు ఇలా చెప్పడం వల్ల ఆంట్ యుకీజీ మీరొక కవర్డ్ అని లేదా మీరిలా ఉండేవారు కాదని నాకు సమాధానం వస్తుందేమో.
కానీ గుర్తుపెట్టుకో బ్రేవరీ అండ్ ర్యాష్‌నెస్ ఈ 2 వేర్వేరు అనేసి చెప్పిద్ది. అండ్ ఓర్చో నాకు పక్కాగా తెలుసు అక్కడికొచ్చిన వ్యక్తి ఓర్చోనే. ఒకవేళ ఆ పర్ఫెక్ట్ టైంకి ఓర్చో వచ్చుండకపోతే నిన్ను వాడు షూట్ చేసేవాడు అనేసి చెప్పిద్ది. ఇప్పటికి కూడా ఓర్చో ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. నేను కూడా ఫైట్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు మనం వెనక్కి తగ్గలేము. కానీ నేను ప్రొటెక్ట్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. నువ్వు కెంజీ వాళ్ళ సిస్టర్ కూతురివి. కానీ ఇప్పుడు నువ్వు నా కూతురివి. కెంజీ నా దగ్గర వదిలిన ఒక ప్రీషియస్ డాటర్‌వి అనేసి చెప్తుంది. అండ్ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు కెంజీ చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటుందిట్లా. ప్లీజ్ దయచేసి ఎవరు చావకండి అనేసి అడుగుతాడు ఆ కెంజీ. దాని తర్వాత సరే అయితే నూడిల్స్ చల్లారే ముందు తినేద్దాము అనేసి తను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. కానీ యుకిజీ అన్న మాటలకి కానాకి ఏడుపొస్తుందనమాట. దాంతో ఆ సీన్ కట్ చేసేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. దీని పేరు 'క్రాస్ రోడ్స్'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకొక క్రేజీ స్టోరీ చెప్తారు. ఇది వరల్డ్ వైడ్ పాపులర్ స్టోరీ అన్నమాట. ఇది ఎర్లీ 20థ్ సెంచరీలో మిసిసిప్పిలో జరిగిన ఒక స్టోరీ. రాబర్ట్ జాన్సన్ అనే వ్యక్తి ఒక క్రాస్ రోడ్ దగ్గర డెవిల్‌ని కలిసాడు. అండ్ తన సోల్‌కి బదులుగా ఆ డెవిల్ తనకి ప్రపంచంలో అప్పటి వరకు ఎవ్వరూ వినని మ్యూజిక్‌ని ఇచ్చాడంట. రాబర్ట్ జాన్సన్ రికార్డ్ చేసిన ఆ 29 సాంగ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీనే మార్చేశాయి. ఇట్ వాస్ ది బర్త్ ఆఫ్ రాక్. కానీ హీ వాస్ పాయిజన్డ్ అట్ ఏజ్ 27 అనేసి రాసుంటుంది. ఇంతకీ అక్కడ కెంజీ గాడు మ్యూజిక్ గిటార్ ప్లే చేస్తా ఉంటాడు సంథింగ్. ఇక్కడే మనకి 'క్రాస్ రోడ్స్' టైటిల్ కార్డ్ పడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ అక్షరాల నిజం. అండ్ ఈ స్ట్రేంజ్ స్టోరీని ప్రపంచం మొత్తం గట్టిగా నమ్ముతుంది. మీకు నమ్మశక్యంగా లేదంటే ఒకసారి రాబర్ట్ జాన్సన్ యొక్క మ్యూజిక్ వినండి. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి ఎరోమెసెమ్స్ యొక్క మ్యూజిక్ బ్యాండ్‌ని చూపిస్తారు. వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తా ఉంటారు. ఇంతకీ కిందున్న క్రౌడ్‌లో క్యోకో ఉంటుందన్నమాట. తన మ్యూజిక్ వినడానికి వస్తుంది. కట్ చేస్తే ఆ మ్యూజిక్ అయిపోతుంది. కాన్సర్ట్ తర్వాత వాళ్ళు బయటకెళ్ళిపోతుంటే కొంచెం మంది అమ్మాయిలు వాళ్ళ చుట్టూ ముట్టేస్తారు టోటల్‌గా. బేసిక్‌గా ఎక్కడికి పోనీయరు. లాస్ట్‌కి తప్పించుకొని ఎళ్ళిపోతా ఉంటుంటే ఈలోపు క్యోకో పిలుస్తది మెడుసా సాన్ అని. ఈ మెడుసా గాడు వెనక్కి తిరిగి "హేయ్! చాలా రోజులయిందే నిన్ను చూసి" అనేసి పలకరిస్తాడు. "ఆ! అవును చాలా రోజులయింది" అనేసి అంటుంది తిను. వాడేమో "మేము నార్త్ ఈస్ట్ టూర్‌కెళ్తున్నాము. అప్పుడు నిన్ను కలుస్తానులే" అనేసి బాయ్ చెప్తాడు. అప్పుడు క్యోకో అడిగిద్ది "హేయ్! మీ గిటారిస్ట్ డామియన్ యోషిడా సాన్ కదా" అని. ఆ మెడుసా గాడేమో "వాడిని తోసేసాము" అనేసి చెప్తాడు. తిను అడిగిద్ది "తోసేసారా" అని. "మా మధ్యలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి" అనేసి చెప్తాడాడు. ఈ గ్యాప్‌లో ఒక పిల్కలున్నోడొస్తాడు. "నేనే కొత్త గిటారిస్ట్" అనేసి చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. "ఆ! హలో హలో" అని చెప్పిద్ది తిను. తర్వాత ఆ మెడుసా గాడితోనే మాట్లాడిద్ది. "అదేంటి అలా ఎలా గెంటేస్తారు? మీరందరూ ఒకే వేవ్ లెంత్ మీద ఉండేవారు కదా" అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ మెడుసా గాడు చెప్తాడు "నువ్వు మమ్మల్ని ఫాలో అప్ చేయడం ఆపేసినప్పుడు చాలానే జరిగింది" అని. "మేమందరము ఒక హార్డ్ కోర్ బ్యాండ్ కాబట్టి ఒక మీడియోకలస్ అండ్ క్యాచింగ్ వేలో పాడాలి అనుకున్నాము. దాంతో అందరూ మాతో పాటు పాడగలరని. కానీ సడెన్‌గా వాడు వాడి గిటార్ ట్యూన్‌ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సడెన్‌గా ఏం జరిగిందో ఏంటో" అనేసి అంటాడు. అప్పుడు క్యోకో అడిగిద్ది "అలా ఎందుకు చేస్తాడు తను" అని. ఈ మెడుసా గాడు చెప్తాడు "వాడు డెవిల్‌ని కలిసాడంట" అని. తినకర్థం కాదు. "డెవిలా?" అని అడిగిద్ది. ఈడు చెప్తాడు మళ్ళీ అలాంటి ఒక స్టోరీనే. నిషినిపోరి క్రాస్ రోడ్స్ దగ్గర వాడు డెవిల్‌తో మాట్లాడాడంట. అండ్ ఆ డెవిల్ వాడికి ఏదో అద్భుతమైనది నేర్పించాడంట. ఫర్ ది కాస్ట్ ఆఫ్ హిస్ సోల్ అనేసి చెప్తాడు. దాని తర్వాత వాడు ప్లే చేసింది నిజంగానే ఎంతో అద్భుతంగా అనిపించింది. కానీ అలాంటి మ్యూజిక్ విని ఫ్యాన్స్ ఈ బ్యాండ్‌లోనే ఉండరు కదా! అందుకే మేము మా బ్యాండ్ నుంచి వాడిని తోసేసాము అనేసి చెప్తాడు. దాని తర్వాత పక్కనే క్లబ్ ప్రింట్ ఉన్నోడు ఇలా చెప్తాడు. అది మాత్రమే కాదు వాడు మాతో ఏదో వియర్డ్ స్టఫ్ చెప్పాడు అని. లైక్ డెవిల్ ఎప్పుడూ నన్ను చూస్తూనే ఉంటాడని, నాకెటూ పారిపోవడానికి లేదు అని, అండ్ నేనెక్కడికెళ్తున్నా ఆ డెవిల్ నా మీద స్పై చేస్తూ ఉంటాడని, అండ్ అంతేకాదు నన్ను తీసుకెళ్ళిపోవడానికి ఆ డెవిల్ ఏ టైంలో అయినా రావచ్చని వాడు చెప్పాడని చెప్తారు. అవునా? అని షాక్ అయితుంది తిను. కానీ కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో తను సడెన్‌గా షాక్ అయ్యి పైకి లేస్తుంది. ఏంటిది తొమదాచి ల్యాండా? కాదు కాదు నా రూమే అనేసి కంగారు పడతా ఉంటది. ఎవరైనా నా మీద స్పై చేస్తున్నారా? నాకు బాగా తెలుసు డేమియన్ సాన్ ఎలా ఫీల్ అవుతున్నాడో. ఇక్కడెక్కడో కెమెరాస్ ఉండాలి అనేసి ఎతుకుతా ఉంటది. ఎవరో నన్ను వాచ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని మొత్తం కంగారు పడతా ఉంటది. టొమదాచి ల్యాండ్‌లో ఉన్నవాళ్ళు నన్ను బ్రెయిన్ వాష్ చేసినారని అనుకుంటున్నారు. కానీ అటువంటిదేం జరగలేదు. నేను సేన్ మైండ్‌లోనే ఉన్నాను అనేసి అనుకోని ఒకసారి యొట్సుట్సునే ఇంకా డ్రీమ్ నావిగేటర్ చెప్పిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. తర్వాత తను ఆ రియాలిటీలో ఉన్నప్పుడు చూస్తది గదా! ఫ్రెండ్ గాడిట్లా ఫేస్ మాస్క్ తీయడము అదంతా గుర్తు తెచ్చుకొని గట్టిగా అరుస్తదింగ. సడెన్‌గా ఆ ఫేస్ గుర్తుకొస్తా ఉంటది. నాకంతా గుర్తుకొచ్చింది కానీ, ఆ ఫేస్ కింద అసలేముందో గుర్తు రాట్లేదే అనేసి గట్టిగా పట్టుకుంటది తల.
ఆ ఫేస్ కింద చాలా భయంకరమైనదుంది. అటువంటిదసలు ఈ ప్రపంచంలో ఉండకూడదు. ఒకవేళ నేను ఆ ఫేస్ గుర్తు తెచ్చుకుంటే ఏమైతుంది అనేసి అట్లా భయపడతా ఉంటది. సడెన్‌గా క్యోకో అనేసి వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది. "నువ్వింకా ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు లేట్ అవ్వబోతున్నావు" అనేసి అరుస్తుంది. కట్ చేస్తే వాళ్ళ స్కూల్‌ని చూపిస్తారు. అక్కడ క్యోకో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ నడుచుకుంటూ పోతా ఉంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్ క్యోకోని అడిగిద్ది, "ఏంటి ఈ మధ్య చూడ్డానికి తేడాగా ఉన్నావు" అని. "ఆ బ్యాండ్‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నావా ఏంటి?" అనేసి అడిగిద్ది. కానీ క్యోకోకి వేరే విషయం వియర్డ్‌గా అనిపిస్తదనమాట. ఇంతకీ నేను లేట్‌గా వచ్చినా కూడా మన టీచర్ నా మీద ఎందుకు కోప్పడలేదు అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పిద్ది, "నువ్వెలాగో రోజు లేటొస్తున్నావు గదా! అందుకే టీచర్ కూడా అలవాటయిపోయింది" అని. కానీ క్యోకో ఒప్పుకోదనమాట. "లేదు లేదు ఏదో తేడాగుంది. గేట్ దగ్గరుండే ఆ కౌన్సిలర్ కూడా నన్ను చూసి వియర్డ్‌గా స్మైల్ ఇస్తున్నాడు" అని చెప్పిద్ది. అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పిద్ది, "ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత ఆయన ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు" అని. ఈ క్యోకో ఏమో ఇంకా పిచ్చి క్వెషన్స్ అడుగుతా ఉంటది. నన్నెందుకు అందరూ వియర్డ్‌గా చూస్తున్నారు అని అడిగిద్ది. ఈ ఫ్రెండ్‌కేం అర్థం గాదు. అసలేం మాట్లాడుతున్నావు అని అడిగిద్ది. తర్వాత క్యోకో సీరియస్‌గా చూసిద్ది ఆ తొమోకో అమ్మాయిని. "నువ్వు కూడా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నావు తొమోకో. నా వైపుగా తేడాగా చూస్తున్నావేంటి" అని అడిగిద్ది. ఈ తొమోకో ఏమో "నువ్వు ఆపకపోతే నీ హెడ్ ఫ్లిక్ చేస్తా" అనేసి ఇట్లా ఫింగర్ పెట్టిద్ది. దాంతో వాళ్ళు మళ్ళీ నడుచుకుంటూ పోతా ఉంటారు. ఈ అమ్మాయి అడిగిద్ది మళ్ళీ, "కొన్ని కొన్ని సార్లు నేను చూస్తుంటే నాకు జెలస్ అవుతుంది" అని. క్యోకో అడిగిద్ది ఎందుకని. దాంతో ఈ తొమోకో చెప్పిద్ది, "నేను విన్నదాని ప్రకారము నీకు తొమోదాచి ల్యాండ్‌లో చాలా మంచి గ్రేడ్స్ వచ్చినాయి. అది కరెక్టేనా" అని. "ఆ స్కోర్ నీకు కాలేజ్‌లో అండ్ జాబ్ తెచ్చుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది" అనేసి చెప్పిద్ది. "నేను కూడా తొమోదాచి ల్యాండ్‌కెళ్తే బాగుండు" అనేసి అంటుంది. కానీ ఈ క్యోకో మొత్తం భయపడిపోతా ఉంటదనమాట. "లేదు లేదు అలా అనకు. అక్కడేం బాగోదు" అనేసి భయపడతా ఉంటది. దాని తర్వాత అటు ఇటు తిరిగి ఎవరైనా చూస్తున్నారా అనేసి చూసిద్ది. స్పై కెమెరాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అప్పుడు ఈ ఫ్రెండ్ అమ్మాయి చెప్పిద్ది, స్పై కెమెరాస్ గురించి మాట్లాడాలంటే నువ్వు తొమోదాచి ల్యాండ్‌లో ఉన్నప్పుడు చాలా క్రేజీ స్టఫ్ జరిగింది. పక్క డోర్‌లో ఉండే ఆ ఇంగ్లీష్ టీచర్‌ని గర్ల్స్ వాష్‌రూమ్‌ని సీక్రెట్‌గా పీప్ చేస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేశారంట" అనేసి చెప్పిద్ది. ఆ టీచర్ ఎక్కడెక్కడ స్పై కెమెరాలు పెట్టాడో ఏంటో అనేసి భయపడిద్ది. కొయిజుమి ఏమో ఒక డమ్ము లుక్ ఇచ్చిద్ది. లైక్ తనకి తొమోదాచి ల్యాండ్‌లో ఆ ముసలోడు కనిపిస్తాడుగా యోట్సుత్సునే. చలో లెట్స్ కంటిన్యూ. ఇంకా ఫ్రెండ్ అమ్మాయేమో దానివల్లనే మనకి ఇప్పుడొక కొత్త ఇంగ్లీష్ టీచర్ రాబోతున్నారు అనేసి చెప్పిద్ది. కనీసం ఈసారైనా ఒక మంచి టీచర్ వస్తే బాగుండు అనేసి అనుకుంటది. దాని తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే మనం నెక్స్ట్ డోర్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! ఆ బాంబర్ గర్ల్ కూడా తిరిగొచ్చేసింది అనేసి చెప్పిద్ది. బాంబర్ గర్లా? తనెవరు అని క్యోకో అడిగితే తిను చెప్పిద్ది. అదే మన క్లాస్ విండో పగలగొట్టిందే ఆ అమ్మాయి అని గుర్తు చేస్తుంది. తను కానా గురించి చెప్తా ఉంటది. అరే! మాటల్లోనే వచ్చేసిందే అని చూపిస్తదిట్లా. ఇంతకీ అక్కడెవరో గాదు కానా ఉంటారు. తనేదో బుక్ చేతిలో పట్టుకొని చదువుకుంటూ పోతా ఉంటది. క్యోకోకి స్ట్రైక్ అయిద్ది. ఎండో కానా అని చెప్పి. లైక్ గాడ్ గాడు చెప్పేస్తాడు గదా! కెంజీ వాళ్ళ నీస్ అని. దాంతో గట్టిగా అరుస్తదిట్లా. "హేయ్! ఎండో కానా" అని. కానా అక్కడ ఆగి చెప్పు ఏంటి అనేసి అడిగిద్ది. తినేం మాట్లాడదింకా సైలెంట్ అయిపోద్ది. దాంతో ఆ చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి సర్వైలెన్స్. ఇందులో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ చూపిస్తారు. తిను అడిగిద్ది వెనక్కి తిరిగి ఏం కావాలని. తనేమో ఏం చెప్పదు. ఆ! 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 అని అంటా ఉంటది. సరే అయితే అనేసి ఎళ్ళిపోతది తను. కానీ క్యోకో మళ్ళీ ఆపిద్ది. కానా మళ్ళీ అడిగిద్ది. అసలేం చెప్పాలనుకుంటున్నావు అని. దాంతో కొయిజుమి కొంచెం ఆక్వర్డ్‌గానే ఇంట్రొడ్యూస్ చేసుకుంటది. నా పేరు కొయిజుమి. నువ్వు ఎండో కానా గదా అని. కానా అడిగిద్ది. ఏంటి నీ జాపనీస్ అంతా చెత్తగా ఉంది అని. క్యోకో ఏమో లేదు లేదు నేను జాపనీస్ బానే మాట్లాడతాను. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా అనేసి చెప్పిద్ది. అవును కరెక్టే. నీకీ చిన్న పిల్లోడి గురించి తెలుసా? అదే వాడు ఇలా పెద్ద పెద్ద కళ్ళున్న ఒక మాస్క్ లాంటిదేసుకుంటాడు అనేసి చెప్పిద్ది. కానాకేమో ఏం అర్థం గాదు. దాంతో క్యోకో ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట. ఇట్లా బుగ్గల దగ్గర సర్కిల్స్ ఉంటాయి అని. అదే ఆ నింజా హటోరి మాస్క్‌ని డిస్క్రైబ్ చేస్తా ఉంటది. ఆ మాస్క్ ఎవరేసుకుంటున్నారో నీకు తెలుసు కదా! అనేసి అడుగుతా ఉంటది. కానీ ఆళ్ళ ఫ్రెండ్‌కి భయమేసి సారీ తిను ఈ మధ్య ఇట్లా వియర్డ్‌గా బిహేవ్ చేస్తుంది అనేసి పట్టేసుకుంటది. దాంతో కానా అక్కడి నుంచి ఎళ్ళిపోతది. క్యోకో ఏమో ఆపడానికి ట్రై చేస్తది గానీ తనాగదు. అట్లా ఎళ్ళిపోతూనే ఉంటది. ఒక పక్క వాళ్ళ ఫ్రెండ్ పిచ్చ భయపడతా ఉంటది మొత్తం. తనొక బాంబర్ గర్ల్ తను విండో గ్లాస్‌ని కూడా ఇరగ్గొట్టేసింది. తనతో అలా మాట్లాడకు అనేసి ఆపుతా ఉంటది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి కాబుకిలో ఉన్న ఆ నూడిల్ షాప్‌ని చూపిస్తారు. ఈసారి అక్కడికి గాడ్ గాడొస్తాడు. నిన్ను చూసి చాలా రోజులైంది యుకీజీ అనేసి పలకరిస్తాడు. యుకీజీ గూడా నేను మిమ్మల్ని టీవీలో చూసాను అనేసి చెప్పిద్ది. మీరే గదా ఫస్ట్ జాపనీస్ సిటిజన్ ఔటర్ స్పేస్ ఎక్స్‌క్లూజన్‌కి వెళ్ళిన వ్యక్తి అండ్ మిస్టీరియస్ జగ్గర్నట్ హూ సపోర్ట్స్ ది హోమ్‌లెస్ అనేసి చెప్పిద్ది. దాంతో గాడ్ గాడు అడుగుతాడు. అవునా? అయితే ఇప్పటి వరకు నన్నెందుకు కాంటాక్ట్ చేయలేదు అని. ఒకవేళ ఈ రామెన్ కుక్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండకపోతే నిన్నిప్పుడు కలిసేవాడినే కాదేమో అనేసి అంటాడు. దాంతో ఇంకా యుకిజీ ఇట్లా అంటుంది. నేను మిమ్మల్ని కలవకపోవడానికి కారణం ఏంటంటే మీరొక ఫ్రెండా? ఫోనా? నాకు అర్థం కావట్లేదు అని చెప్పిద్ది. నా కామ్రేడ్స్‌కి అంత జరిగిన తర్వాత కూడా
ఈ ప్రపంచమంతా తిరుగుతూ నువ్వాడిని ప్రైజ్ చేస్తూ ఉన్నావు అని చెప్పిద్ది. ఎవరిని ప్రైజ్ చేస్తున్నాడో చెప్పదు. దాంతో గాడ్ గారు అడుగుతాడు, "సో నువ్వు ఏం డిసైడ్ అయ్యావు? నేను ఫ్రెండా? ఫోనా?" అని. యుకిచి చెప్పిద్ది, "నాకు తెలీదు. నాకు కేవలం మీ దగ్గర చాలా మనీ ఉన్నాయని తెలుసు అంతే" అని చెప్పిద్ది. కట్ చేస్తే ఆ రామెన్ గాడు, "ఇదిగో తీసుకోండి మీ స్పైసీ గార్లిక్ నూడిల్స్" అనేసి ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఆళ్ళు ప్రిపేర్ అయితా ఉంటారు తినడానికి. అప్పుడు గాడ్ గాడు అడుగుతాడు, "సో నువ్విప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఫైట్ చేస్తావా?" అని. యుకిజి ఏమో సైలెంట్‌గా తింటా ఉంటది. దాంతో గాడ్ గాడి సైలెన్స్ బ్రేక్ చేస్తాడు. "నాకు తెలుసు నువ్వు అటువంటి వుమెన్‌వి కాదు. ఈ గేమ్‌లో ఈ పాయింట్ వరకు వచ్చాక వెనక్కి తగ్గవని నాకు తెలుసు" అనేసి అంటాడు. దాంతో సర్వేలెన్స్ చాప్టర్ యొక్క టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ మనకి ఫ్రెండ్ గాడిని చూపిస్తారు. వాడి మాస్క్ నింజా హటోరి మాస్క్ ఉంటది. వాడి వెనకాల ఆ డ్రీమ్ నావిగేటర్ వచ్చేస్తదనమాట. "నువ్వు చూసావు గదా! ఆ మాస్క్ వెనకాల ఏముందో నువ్వు చూసావు కదా!" అనేసి అంటుంది. సడెన్‌గా కొయిజుమి లేస్తది. గట్టిగా అరుస్తదనమాట. తర్వాత అలారం చూసుకుంటే ఓహ్ షిట్! నేను లేట్ అవుతున్నాను అనేసి అనుకుంటది. స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ పోతది. కట్ చేస్తే నెక్స్ట్ మనకి కానాని చూపిస్తారు. సీక్రెట్‌గా కానా వెనకాల తిరుగుతూ తిను స్పై చేస్తా ఉంటాడనమాట కొయిజుమి. కానా పీటీ క్లాస్‌లో ఉన్నప్పుడు తనకు చాలా ఇంక్రెడిబుల్ రిఫ్లెక్సెస్ ఉన్నాయని, అండ్ తనెప్పుడూ లైబ్రరీలోనే కూర్చుంటుందని, అండ్ తన పక్కన చాలా డిఫికల్ట్‌గా కనిపించే పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయని చెప్తుంది. అంతేకాదు తనెప్పుడూ ఒంటరిగా తిరుగుతుందని, తనొక ఓల్డ్ క్యాసెట్ ప్లేయర్ వింటూ అప్పుడప్పుడు అదేదో విరిగిపోయిందన్నట్టుగా కొడుతూ ఉంటుంది అని చెప్పిద్ది. తర్వాత లంచ్ పీరియడ్‌లో చూపిస్తారు. కానా అక్కడ కూడా ఎవ్వరితో మాట్లాడకుండా తింటా ఉంటది. చేతిలో ఒక బుక్ పెట్టుకొని. కట్ చేస్తే స్కూల్ అయిపోతుంది. తనక్కడ కూడా గమనిస్తా ఉంటదనమాట. స్కూల్ తర్వాత కానా తన రైడ్ చేసుకుంటూ కాబుకి డిస్ట్రిక్ట్‌లో అదే బ్లాక్ మార్కెట్ నైబర్‌హుడ్‌లో డెలివరీస్ చేస్తుంది అని చెప్పిద్ది. హౌవెవర్ తనెంతో భయంకరమైన ప్లేసెస్‌లో తిరుగుతుంది. అండ్ తనని కలవడానికి చూడ్డానికి ఎంతో భయంకరమైన మనుషులొస్తారు అని చెప్పిద్ది. అండ్ వాళ్ళందరూ కానాని చూసి డీప్‌గా బౌ చేస్తారు అని చెప్పిద్ది. జాపనీస్ కల్చర్‌లో నువ్వెంత లోగా వంగితే అంత రెస్పెక్ట్ ఇస్తున్నట్టనమాట. చలో లెట్స్ కంటిన్యూ. అండ్ తన పనయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి తనని తను పనిచేసే ఆ చైనీస్ రెస్టారెంట్‌కి ఒక బ్లాక్ కార్‌లో తీసుకెళ్తారు. అదేదో వీఐపీ లాగా. అసలింతకీ ఈ ఎండోవు కానా ఎవరు అనేసి అడుగుతది క్వెషన్. కట్ చేస్తే మిస్టర్ డోనట్స్ అనే షాప్ లోపల ఉంటారు వీళ్ళిద్దరూ. తిను సీక్రెట్‌గా స్పై చేస్తా ఉంటది కానా మీద. ఇంతసేపటికి నాకు కేవలం ఒకే విషయం అర్థమైంది. తనకి డోనట్స్ అంటే చాలా ఇష్టము అని చెప్పిద్ది మనకి. నేను తన గురించి ఎంతైతే తెలుసుకుంటున్నానో తనని అప్రోచ్ అవ్వడం అంతే కష్టంగా తయారవుతుంది అనేసి చెప్పిద్ది. ఇదెంతో కష్టంగా ఉంది అనేసి తాగుతా ఉంటది కూల్ డ్రింక్. సడెన్‌గా టీవీలో ఆ ఎక్స్‌పో గాయ్ వస్తాడనమాట. మళ్ళీ ఏదో పాటలు పాడుతా ఉంటాడాడు. 'హారు నైమో సాంగ్స్ 2015 ఎక్స్‌పో ఓపెనింగ్ థీమ్ సాంగ్' అనేసి ఏదో పాడుతా ఉంటాడు. సడెన్‌గా ఫ్రెండ్ గాడి మాస్క్, ఫ్రెండ్ గాడి సింబల్ వస్తాయి అక్కడికి. ఫ్రెండ్ ఈ 2015 ఎక్స్‌పోని సపోర్ట్ చేస్తున్నాడు అని, 'ఆర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్' అనేసి ఏదో పాటలు పాడుతా ఉంటాడాడు. దెబ్బకి దాన్ని ఆపేయండి అనేసి గట్టిగా సౌండ్ ఇనిపిస్తది. ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే కొయిజుమి అక్కడ కానా ఉంటుందనమాట. ఆ షాప్ లేడీతో ఫైట్ చేస్తా ఉంటది దాన్ని ఆపేయండి అని. ఆ షాప్ వెయిట్రెస్ ఏమో లేదు లేదు ఇదొక బ్రాడ్‌కాస్ట్. అది కేవలం పబ్లిసిటీకి నువ్వు దాన్ని ఆపలేవు అని చెప్తా ఉంటది. ఇంకా కానాకి చిరాకొచ్చి ఆ షాప్ నుంచి ఎళ్ళిపోతుంది. కొయిజుమి అలా చూస్తా ఉంటది. ఈ గ్యాప్‌లో కొయిజుమి ముందుకి ఎవరో వచ్చి కూర్చుంటారు. ఆ అమ్మాయి విషయంలో నువ్వెందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అడుగుతుంది. ఇంతకీ తనెవరో కాదు డ్రీమ్ నావిగేటర్ తత్సుకి సాన్. కొయిజుమి పాకెట్ పీసీ తీసి ఇట్లా చూపిస్తది. ఆ అమ్మాయి గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని. దెబ్బకి కొయిజుమికి మొత్తం చెమటలొచ్చేస్తాయి. ఈలోపు ఆ డ్రీమ్ నావిగేటర్ ఫోన్ తీసి "ఎక్స్‌క్యూజ్ మీ నాకు కాల్ చేసుకోవాలి" అనేసి అంటుంది. ఆ ఫోన్ లోపల "హలో నేను డ్రీమ్ నావిగేటర్ తత్సుకిని. నాకిప్పుడొక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు నేను తొమోదాచి వరల్డ్‌లోకి ఇంకొక పర్సన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా" అనేసి చెప్పిద్ది. అస్సలు తొమోదాచి వరల్డ్ అనగానే మొత్తం షేక్ అయిపోతా ఉంటది తిను. కానీ ఆ తాత్సుగి ఏమో సడెన్‌గా కొంచెం ఇట్లా షాక్ అయిద్ది. "అదేంటి మీకింకా 5 మెంబర్స్ ఉన్నారా వెయిటింగ్ లిస్ట్‌లో" అని. ఒక పక్క తిను భయపడతా ఉంటది. "లేదు లేదు" అని. కానీ తాత్సుగి కంటిన్యూ చేస్తా ఉంటదనమాట. "దాని గురించి మీరేం చేయలేరా" అని. ఈ జఫా కొయిజుమి ఏమో "నేను ఆల్రెడీ ప్రాపర్‌గా బ్రెయిన్ వాష్ అయిపోయాను. దయచేసి నన్ను పంపకండి" అనేసి భయపడతా ఉంటది. కానీ తాత్సుగికి మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది కాబట్టి, "మనం ఈ సొసైటీలో ఒక ఇన్‌కంప్లీట్ డ్రీమర్‌ని వదిలేసాము" అని చెప్పిద్ది ఫోన్‌లో. కొయిజుమి ఏమో కొంచెం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. "లేదు లేదు చూడండి లాంగ్ లివ్ ఫ్రెండ్, లాంగ్ లివ్ ఫ్రెండ్" అనేసి అంటా ఉంటది. కానీ ఆ డ్రీమ్ నావిగేటర్ కంటిన్యూ చేస్తది. "అదేంటి మీరింకేం పని చేయలేరా? ఇప్పుడు కుదరదంటారా? సిట్యుయేషన్ చాలా డేంజర్‌గా మారిపోయింది" అనేసి అడిగిద్ది. ఈ అమ్మాయి చాలా బ్యాడ్ గర్ల్ అనేసి చెప్పిద్ది. దాంతో ఇంకా కొయిజుమి గట్టిగా అరుస్తది నో అని. దాని తర్వాత ఇంకా తిను సరే నాకు సిట్యుయేషన్ అర్థమవుతుంది. యాస్ సూన్ యాస్ పాసిబుల్ తనని బుక్ చేయండి అనేసి అంటుంది. దాంతో ఫోన్ కట్ చేసేస్తుందింకా. ఐ హోప్ వాళ్ళు నీ కోసం తొమోదాచి ల్యాండ్‌లో ఒక మంచి స్పాట్ వెతుకుతారని అని చెప్పిద్ది.
కట్ చేస్తే మనకొక లాంగ్ షాట్ చూపిస్తారు. అక్కడ ఎవరో కాఫీ తాగుతా ఉంటారనమాట. అందులో ఉన్న స్పూను మొత్తం ఇట్లా బెండ్ అయిపోయి ఉంటది. దాని పక్కనే ఒక నలిపేసున్న పేపర్ ముక్క గూడా ఉంటది. దాంతో ఆ చాప్టర్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ఎ న్యూ టీచర్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి ఒక గ్రూప్ ఆఫ్ డెలింక్వింట్స్‌ని చూపిస్తారు. వాళ్ళొక చిన్న పిల్లోడిని అట్లా పెట్టేసి మధ్యలో పెట్టి కుమ్ముతా ఉంటారనమాట. నీ పైసలివ్వి, పైసలివ్వి అని. ఆ మధ్యలో ఉన్నోడేమో లేదు నన్నొదిలేయండి నా దగ్గర డబ్బులు లేవు అని ఏడుస్తా ఉంటాడు. కానీ ఈళ్ళేం పట్టించుకోరు. ఆడిని కొడతనే ఉంటారు. చాలా సేపు కొట్టిన తర్వాత ఓకే. అయితే మేము రేపటి వరకు వెయిట్ చేస్తాంలే. మర్చిపోకుండా ఆ 100,000 యెన్ తీసుకొచ్చేసేయి అనేసి అడుగుతారు. ఇంకొకడేమో నీ ప్రామిస్‌ని బ్రేక్ చేయకు అనేసి ఎళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. వాళ్ళందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఎవడో ఒక పెద్దోడొస్తాడక్కడికి. వచ్చి "నువ్వు బానే ఉన్నావా?" అనేసి అడుగుతాడు. ఆ దెబ్బలు తిన్న స్టూడెంట్ గాడు అడుగుతాడు "ఎవరు మీరు" అని. దాంతో ఆడు చెప్తాడు "నేనిక్కడ పని జేయడానికొచ్చాను" అని. "అదేంటి మీరొక టీచరా?" అనేసి అడుగుతాడాడు. దాంతో ఆ టీచర్ గాడు అవును అనేసి చెప్తాడు. ఈ స్టూడెంట్ అడుగుతాడింకా "మీరప్పటినుంచి చూస్తూనే ఉన్నారా? మీరు వాళ్ళనెందుకు ఆపలేదు" అని అడుగుతాడు. వీడలా అడుగుతూ అడుగుతూ సడెన్‌గా షాక్ అయిపోతాడు సెన్సే అని. ఇంతకీ ఏంట్రా అంటే ఆ టీచర్ గాడు గూడా ఏడవడం స్టార్ట్ జేస్తాడు. "మీరెందుకు ఏడుస్తున్నారు సార్" అనేసి అడుగుతాడీడు. దాంతో మనకి ఆ న్యూ టీచర్ అని టైటిల్ కార్డ్ పడుతుంది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి కొయిజుమి వాళ్ళ హౌస్‌ని చూపిస్తారు. అక్కడ ఇంట్లో కొయిజుమి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది వాళ్ళ ఫాదర్‌కి. అక్కడ నన్ను బ్రెయిన్ వాష్ చేస్తారు అది ఇది అని. ఆబ్వియస్ వాళ్ళ ఫాదర్‌కేం అర్థం గాదు. ఒక పక్క వాళ్ళ మదర్ గూడా చెప్తుందింకా. తను ఆ తొమదాచి ల్యాండ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇలానే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని. కానీ ఒక పక్క వాళ్ళ ఫాదర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడనమాట. అసలు క్యోకో తొమదాచి వరల్డ్‌కి ఇన్వైట్ అవ్వబడ్డం అనేది చాలా క్రేజీ విషయం. చియర్స్ అనేసి మొత్తం హ్యాపీ అయితా ఉంటాడు. తర్వాత వాళ్ళ మదర్ అడిగిద్ది. "యోకోకురా సాన్ వాళ్ళ ఎల్డర్ సన్ గూడా తొమదాచి వరల్డ్‌కెళ్ళాడు కదా" అని. ఇంకా వాళ్ళ ఫాదర్ ఫుల్ హ్యాపీగా చెప్తాడు. "అవును. అవును. ఎళ్ళాడు. అండ్ ఫస్ట్ ట్రైలోనే టోక్యో యూనివర్సిటీలో తనకి సీట్ కూడా వచ్చింది" అని. దాంతో ఇంకా వాళ్ళ మదర్ ఫుల్ హ్యాపీ అయిపోతది. "నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా" అనేసి చెప్పిద్ది. "నువ్వు పెద్దయినాక కూడా ఆ ఎరోమెరోమ్ రాక్ బ్యాండ్ పట్టుకొని తిరుగుతావనుకున్నాము. కానీ నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అనేసి చెప్తే తినేమో ఎరోమెరోమ్ గాదు ఎరోమెసెమ్స్ అనేసి చెప్పిద్ది. ఆ పేరెంట్స్ ఇద్దరు నవ్వుకుంటారు. సచ్ ఎ సిల్లీ గర్ల్ అనేసి. వాళ్ళిద్దరూ అక్కడున్న ఫుడ్ తింటా ఉంటారు. కానీ ఇంకా క్యోకోకి చిరాకొస్తది బేసిక్‌గా. అక్కడి నుంచి లేసి ఎళ్ళిపోతుంది. "హే క్యోకో నువ్వు తినవా?" అనేసి అడిగిద్ది వాళ్ళ మదర్. కానీ తిను సమాధానం చెప్పదు. అలా స్టెప్స్ ఎక్కుంటూ పైకొచ్చేస్తా ఉంటది. ఫర్గెట్ ఇట్. నేను వీళ్ళకెంత చెప్పినా వీళ్ళకర్థం గాదు. అసలు వీళ్ళనైతే బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం గూడా లేదు అనేసి అనుకుంటది. ఒకసారి ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటా ఉంటది. డ్రీమ్ నావిగేటర్ చెప్పినవి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ నీకోసం ఒక స్పాట్ వెతుకుతాను అని. ప్రాబబ్లీ వచ్చే 48 అవర్స్‌లో నీ సంగతి అయిపోతుంది అనేసి బెదిరిస్తది. దాని తర్వాత ఓహ్! ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. పారిపోదాము అన్న ఆలోచన కూడా నీ బ్రెయిన్‌లోకి రానివ్వకు అనేసి చెప్పిద్ది. మా డ్రీమ్ నావిగేటర్స్ ఎప్పుడు నీ దగ్గరే తిరుగుతుంటారు అనేసి చెప్పిద్ది. దాంతో సీన్ కట్. తిను బెడ్ మీదకెళ్ళి పడుకుంటా ఉంటది. లేదు నేను తోమదాచి వరల్డ్‌కెళ్ళాను. అసల ఆ తోమదాచి ల్యాండే ఎంతో చెండాలంగుంది. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి అనేసి ఏడుస్తా ఉంటది. దాంతో తనకి ఆ మెంబర్‌షిప్ కార్డ్ గుర్తుకొస్తది. అదే యోట్సుత్సునే గాడు ఇస్తాడు గదా! స్పీడ్‌కెళ్ళి ఆ! దొరికింది అనేసి చూస్తది. ఆ కార్డ్ ముందు వెనక చూస్తే చిన్నగా రాసుంటదనమాట. టోక్యో ఒటహా సంథింగ్ ఏదో 2, 3 అనేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్. ఓకే. ఎమర్జెన్సీ కాంటాక్టా అనేసి తను ఇంక ఎళ్తది. బయలుదేరుతది. అందులో రాసున్న అడ్రస్‌కెళ్ళి చూస్తే అక్కడసలు ఏముండదనమాట. మొత్తం ఖాళీగుంటది. ఇక్కడసలు అడ్రస్ బ్లాక్ లేదు. ఏమీ లేదు. ప్రాబబ్లీ రీడెవలపింగ్ ఏరియానేమో అనేసి అనుకుంటది. కానీ తనకి సడెన్‌గా ఒక పబ్లిక్ పే ఫోన్ కనిపిస్తుంది. అక్కడికి నడుచుకుంటూ పోతది. ఆ ఫోన్ మీదున్న ఆ సింబల్స్, ఆ లెటర్స్ చూస్తే యాజ్ ఇట్ ఈస్‌గా తన కార్డ్‌లో ఉన్న దానిలానే ఉంటది. తను రైట్, లెఫ్ట్ చూసుకొని ఆ డబ్బా లోపలికెళ్ళిపోయిద్ది. అందులో ఉన్న ఫోన్‌ని పైకి లేపుదామని చూస్తది గానీ, ఆటోమేటిక్‌గా బయటకొక రింగొచ్చేస్తది. దాంతో ఫుల్ కంగారు పడిపోతది గానీ, లాస్ట్‌కి ఆ ఫోన్ ఎత్తి హలో అంటది. దానిలో నుంచి యోట్సుత్సునే గాడు మాట్లాడతాడు. "నువ్వు నాకు ఫోన్ చేసావంటే నీకేదో కావాలని త్వరగా చెప్పు" అనేసి అడుగుతాడు. దాని తర్వాత ఇంతకీ నిన్నెవరైనా ఫాలో చేస్తున్నారా అని గూడా అడుగుతాడు. తిను చెప్పిద్ది. "ప్రస్తుతానికైతే నాకెవరు కనిపించట్లేదు గానీ, నాకు పక్కా తెలుసు వాళ్ళు నన్ను స్పై చేస్తున్నారు" అని. "ఓకే. అయితే జల్దీ చెప్పు" అనేసి యోట్సుత్సునే అడుగుతాడు. ఈ జఫ్ఫారేమో పనికిమాలిన డౌట్‌లన్నీ అడిగిద్దనమాట. "అసలు నేను ఈ ఫోన్ బూత్‌కొచ్చానని మీకెలా తెలుసు? ఇక్కడేమైనా కెమెరాలున్నాయా?" అనేసి అడిగిద్ది. "అసలు నీకేం కావాలో చెప్పు" అనేసి వీడు అడుగుతాడు. దాంతో ఇంక క్యోకో చెప్పిద్ది. "వాళ్ళు నన్ను తోమదాచి వరల్డ్‌కి పంపిస్తున్నారు" అని. ఈ యోట్సుత్సునే గాడేమో "ఓహ్! పర్ఫెక్ట్ టైమింగ్" అనేసి అంటాడు. "పర్ఫెక్ట్ టైమింగా? దేనికి?" అనేసి అడిగిద్ది. దాంతో యోట్సుత్సునే గాడు చెప్తాడు. "నాకు యాక్చువల్లీ తోమదాచి ల్యాండ్‌లో బెస్ట్ క్లీనర్‌గా డిస్టింక్షన్ అవార్డ్ వచ్చింది. ప్రాబబ్లీ నేను తోమదాచి వరల్డ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతానేమో" అనేసి చెప్తాడు. "ఒకవేళ మనిద్దరం అక్కడ కలిస్తే నేను నిన్ను సేవ్ చేస్తానులే" అనేసి చెప్తాడు. క్యోకో ఏమో "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకక్కడికెళ్ళాలని లేదు" అనేసి అడిగిద్ది. దాంతో ఇంక వాడు అడుగుతాడు. "అసలు నువ్వేం చేశావని?" క్యోకో చెప్పిద్దింకా. "నేను చూసేసాను" అని ఆ తోమదాచి ల్యాండ్‌లో.
ఈ ఒచ్చుచ్చునే గాడేమో నేను ముందే జెప్పాను గదా! మర్చిపోమని అనేసి అంటాడు. తిను జెప్పిద్ది ఇంకా, "నువ్వు చెప్పినంత ఈజీ గాదు మర్చిపోవడము. అయినా నేను కావాలని గుర్తు తెచ్చుకోవట్లేదు" అనేసి చెప్పిద్ది. లాస్ట్‌కి ఇంకా ఫోన్‌లో అడుగుతాడు ఆడు. "అసలు నువ్వేం జూసావని?" దాంతో క్యోకో చెప్పిద్ది, "ఆ మాస్క్ కిందున్న ఆ ఫేస్‌ని నేను చూసేసాను" అని. ఆ ఫేస్ ఎంతో దారుణంగా ఉంది అన్న విషయం నాకు గుర్తుంది. అండ్ అలాంటిది ఈ ప్రపంచంలో ఉండకూడదు అని కూడా గుర్తుంది. అండ్ అంతేకాదు నేను ఎండో, కానోతో మాట్లాడడానికి ట్రై చేశా అని గూడా చెప్పిద్ది. దాంతో ఈ ఒచ్చుచ్చునేవాడు షాక్. "నువ్వు కానాని కలిసావా?" అనేసి అడుగుతాడు. ఈడు ఫోన్‌లో అడుగుతాడింక మళ్ళీ. ఇంతకీ తనెలా ఉంది? ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉంటుంది అని. ఇంకా క్యోకో చెప్పిద్ది. తనిప్పుడు చూడడానికి చాలా బావుంటుంది. షీ ఈస్ మోర్ దాన్ హెల్తీ. టీవీలో ఒక ఫ్రెండ్ కమర్షియల్ చూడంగానే మొత్తం రచ్చ రచ్చ చేసింది అనేసి చెప్పిద్ది. దాంతో ఏం వాయిస్ రాదు. ఇంకా "హే యోడ్చుచ్చునే నువ్వు ఏడుస్తున్నావా?" అనేసి అడిగిద్ది. కాసేపున్నాక యోడ్చుచ్చునే గాడు ఇట్లా చెప్తాడు. "నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే నేనేం చేయలేను గానీ, నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ నీకు హెల్ప్ చేయడానికొస్తాను" అనేసి చెప్తాడు. ఒక పక్క క్యోకో భయపడతా ఉంటది. "దయచేసి త్వరగా రండి" అని. యోడ్చుచ్చునే గాడేమో "ఒకవేళ మేము పర్ఫెక్ట్ టైమింగ్‌కి రాకపోతే నిన్ను తొమదాచి వరల్డ్‌లో కలుస్తానులే" అనేసి అంటాడు. క్యోకో ఇంక గట్టిగా అరుస్తుంది. "దయచేసి అలా అనకండి యోడ్చుచ్చునే సాన్" అని. దాంతో కట్ ఇంకా. నెక్స్ట్ మళ్ళీ మనకి స్కూల్‌ని చూపిస్తారు. అక్కడ క్యోకో వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. "ఈరోజేంటి ఇంత లేట్‌గా వచ్చావు? ఇంక నీకు బాగా అలవాటైపోయింది. మరీ మధ్యాహ్నం స్కూల్‌కి రావడం ఏంటి?" అనేసి అడిగిద్ది. "యూ లుక్ ఆఫుల్" అనేసి చెప్పిద్ది. క్యోకో ఏమో మొత్తం ఇంకా అదే బాధలో అలా కూర్చొనుంటది. ఒక పక్క సడెన్‌గా ఆ కొత్త ఇంగ్లీష్ సార్ వస్తాడు. వాడు నడుచుకుంటూ లోపలికి రాంగానే ఆడి ఫేస్ చూసి తిను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయిద్దనమాట. వీడేమి హాట్‌గా లేడు అనేసి డిసప్పాయింట్ అయిద్ది వాళ్ళ ఫ్రెండ్. కానీ క్యోకో స్లోగా చూసి ఆ వర్చువల్ అట్రాక్షన్‌లో ఆ ఫ్రెండ్ గాడి ఫేస్ గుర్తు తెచ్చుకుంటా ఉంటది. ఆ సార్ గాడొచ్చి "గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీబడీ" అనేసి అనంగానే క్యోకో గట్టిగా అరుస్తదింక ఫుల్లు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. దీని పేరొచ్చి 'టెర్రిఫయింగ్ ఆన్సర్స్'. ఇక్కడ మళ్ళీ అదే కంటిన్యూషన్ చూపిస్తారు. ఆ ఫేస్ చూడంగానే గట్టిగా అరుస్తుంది తను. ఆ టీచర్ గాడు అడుగుతా ఉంటాడు. "ఏమైంది? నువ్వెందుకు అరుస్తున్నావు" అని. స్లోగా క్యోకో దగ్గర పోతా ఉంటే సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయిద్ది తను. క్లాస్‌మేట్స్ అందరూ కంగారు పడతారు క్యోకో, క్యోకో అని. త్వరగా తనని ఇట్లా నర్స్ ఆఫీస్‌కి తీసుకెళ్ళండి అనేసి అంటాడు ఆ టీచర్ గాడు. ఈ పిల్లలందరూ నర్స్ ఆఫీస్‌కి తీసుకుపోతా ఉంటారు. దాని తర్వాత ఇంకా ఈ సార్ గాడు లోపలికొచ్చేసి "ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ బీ సీటెడ్. థాట్ వాస్ అన్‌ఫార్చునేట్ బట్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది క్లాస్" అనేసి చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకు వాడి ఫేస్ చూపిస్తారు. "ఈరోజు నుంచి నేనే మీ ఇంగ్లీష్ టీచర్. నా పేరు" అనేసి ఏదో రాస్తాడు. దాంతో కట్. నెక్స్ట్ మనకి నర్స్ ఆఫీస్‌ని చూపిస్తారు. అందులో ఒక బెడ్ మీద క్యోకో పడుకొనుంటది. మొత్తం అనేసి ఏదో అంటా ఉంటది. తను ఫుల్ భయపడతా ఉంటాదనమాట. కానీ సడెన్‌గా కానా వచ్చేస్తది అక్కడికి. "నువ్వు చాలా సపోర్ట్ చేస్తున్నావు. నేనిప్పుడు చదువుతున్నాను. కొంచెం సైలెంట్‌గా ఉంటావా?" అనేసి అడిగిద్ది. "హే ఎండో కానా నువ్వా?" అనేసి తిను ఇట్లా లేస్తది. "ఇది నర్స్ ఆఫీసా?" అనేసి అడిగిద్ది. దాంతో కానా చెప్పిద్ది. "స్కూల్ ఆల్రెడీ ఎళ్ళిపోయింది. మీ ఫ్రెండ్ నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది కానీ, నిన్నింకాసేపు ఇక్కడే వదిలేయమని నర్స్ చెప్పడంతో తను గూడా ఎళ్ళిపోయింది" అని చెప్పిద్ది. అప్పుడు క్యోకో అడిగిద్ది. "మరి నువ్వెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావని?" "నేను చెప్పాను గదా! చదువుతున్నానని" అని సమాధానమిస్తుంది కానా. "నీకేం జ్వరంగా లేదా?" అని క్యోకో అడిగిద్ది. అప్పుడు కానా చెప్పిద్ది. "అటువంటిదేమీ లేదు. యాక్చువల్లీ మా హిస్టరీ టీచర్‌తో నాకు కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. వాడు నాకు రెస్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను స్కిప్ చేసి ఇక్కడికొచ్చి కూర్చున్నా" అనేసి చెప్పిద్ది. దాని తర్వాత క్యోకో ఇట్లా అడిగిద్ది. "హే! దయచేసి నేను చెప్పే మాటలు వినమని." కానా ఏమో ఏం వినదు. "నేను చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్‌లో ఉన్నా. ఈ బుక్ చదువుతున్నా సైలెంట్‌గా ఉండమని." క్యోకో ఏమో స్లోగా "నేను యోడ్చుత్సునేని కలిసా" అనేసి చెప్పిద్ది. కానా షాక్. కానీ ఏం మాట్లాడదు సైలెంట్‌గా ఉంటది. క్యోకో కంటిన్యూ చేస్తది. "నీకు యోడ్చుత్సునే తెలుసు కదా! అదే మీ అంకుల్ కెంజీ ఫ్రెండ్స్‌లో ఆయన కూడా ఒకడు" అనేసి చెప్పిద్ది. దాంతో సడెన్‌గా కానా వచ్చి "ఎక్కడ కలిసావు?" అనేసి అడిగిద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో అదే కంటిన్యూషన్. "ఇంతకీ నువ్వు తనని ఎక్కడ కలిసావు? యోడ్చుత్సునే సాన్ ఎక్కడున్నారు?" అని అడిగిద్ది. క్యోకో చెప్పిద్ది తొమోదాచి ల్యాండ్‌లో ఉన్నాడని. కానాకు అర్థం కాదు. తొమోదాచి ల్యాండా అని. క్యోకో ఇంగ ఫుల్లు డెస్పరేట్ సిట్యుయేషన్‌లో ఉంటది. "దయచేసి నాకు హెల్ప్ చెయ్యి. నేను గాడ్‌ని కూడా కలిసాను. ఆ డ్రీమ్ నావిగేటర్ తత్సుగి సాన్ నన్ను బ్రెయిన్ వాష్ చేస్తుందిప్పుడు. నాకు ఆ తొమోదాచి వరల్డ్‌కెళ్ళాలని లేదు. ఈ ప్రపంచంలో అసలేం జరిగిందన్న విషయం, ఆ నిజమంతా నాకు తెలుసు. ఆ చెత్త వర్చువల్ అట్రాక్షన్‌కి నేను మళ్ళీ వెళ్ళను" అనేసి ఏడుస్తా ఉంటది. ఇప్పుడు వాడు నన్ను చంపేయబోతున్నాడు. ఎందుకంటే నేను వాడిని చూసేసా అనేసి చెప్పిద్ది. "వాడు నన్ను చంపేస్తాడు, వాడు నన్ను చంపేస్తాడు" అని అరుస్తా ఉంటదనమాట. ఇంకా కానా గట్టిగా అరుస్తది సెటిల్ డౌన్ అనేసి. దాంతో సైలెంట్ అయిపోతది మొత్తం. "సెటిల్ డౌన్. ఇప్పుడు నాకు సైలెంట్‌గా మొత్తం చెప్పు" అనేసి అడిగిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఒక టీచర్ గాడు నడుచుకుంటూ పోవడం చూపిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ సీన్‌లో మళ్ళీ నర్స్ ఆఫీస్‌ని చూపిస్తారు. సో, కానాకు మొత్తం స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత తను క్వెషన్ ఏస్తది. సో, ఆ వర్చువల్ అట్రాక్షన్‌లో అంకుల్ కెంజీ, ఓర్చో ఇంకా మిగతా వారందరూ చిన్న పిల్లలా అని. తిను చెప్పిద్ది క్యోకో. "అవును.
ఆ న్యూస్ పేపర్‌లో అది 1971 అని రాసుందని చెప్పిద్ది. కానా లెక్కబెట్టిన తర్వాత 1971 అంటే ప్రాబబ్లీ వాళ్ళప్పుడు సిక్స్త్ క్లాస్‌లో ఉన్నారేమో అని చెప్పిద్ది. దాని తర్వాత ఇట్లా అడిగిద్ది. అండ్ నువ్వక్కడున్నప్పుడు నువ్వు ఫ్రెండ్‌ని కలిసావు కదా అని. ఒకసారి క్యోకో గుర్తు తెచ్చుకుంటా ఉంటదనమాట. తన ఫ్రెండ్‌ని కలవడం అదంతా. తను చెప్పిద్ది గదా! ఈ సుత్తంతా మొత్తం. ఆ మాస్క్ వెనకాల దాక్కోవడం ఆపేసేయి. ఆ మాస్క్ తీసేసేయి అదంతా అడుగుతదిగా. స్పీడ్‌గా ఎళ్లి ఆ మాస్క్ తీసేయడం అదంతా. కట్ చేస్తే మళ్ళీ కానాని చూపిస్తారు. ఏంటి ఇంతకీ ఆ మాస్క్ కింద ఏముందో నీకు గుర్తుందా అని. తినేమో ఫుల్లు వణికిపోతా ఉంటది. నాకు భయమేస్తుంది అనేసి అంటా ఉంటది. ఒక పక్క కానా అడిగిద్ది. ఇంతకీ వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు అని. ఒక పక్క ఫ్రెండ్ గాని చూపిస్తారు మనకి. ఒకవేళ నేను మాస్క్ తీసేస్తే నువ్వు నా ఫ్రెండ్‌గా ఉంటావా అనేసి అడుగుతాడుగా. అవన్నీ సైమల్టేనియస్‌గా జరుగుతా ఉంటాయి. కానా మళ్ళీ అడిగిద్ది. ఇంతకీ ఫ్రెండ్ ఐడెంటిటీ ఏంటి అని. దాంతో తిను గట్టిగా అరుస్తది. కట్ చేస్తే మనకి ఫ్రెండ్ గాని చూపిస్తారు. కానీ వాడి తలకై ఆ ఇంగ్లీష్ టీచర్ ఫేస్ ఉంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఈ కొయిజమి చెప్పిద్ది. ఆ ఇంగ్లీష్ టీచర్ ఫేస్ అది అని. కానాకేం అర్థం కాదు. అదేంటి అని అడిగితే తిను చెప్పిద్దింకా. అదొక అడల్ట్ హెడ్. కానీ అదొక చైల్డ్ బాడీ. నాకు పక్కాగా తెలుసు. అది ఆ కొత్త ఇంగ్లీష్ టీచర్ ఫేసే. అవును అనేసి అరుస్తా ఉంటది. కానేమో మన కొత్త ఇంగ్లీష్ టీచరా? అనేసి అడిగిద్ది. ఈ పిచ్చిదేమో ఏం చెప్పదు. నాకు చాలా భయమేస్తుంది అనేసి అరుస్తా ఉంటది. నేను తన ఫేస్ చూసేసాను. ఇప్పుడు నన్ను చంపేస్తాడు అనేసి భయపడతా ఉంటది. నువ్వేం భయపడకు నేను నీతో ఉన్నాను అని కానా ధైర్యం చెప్పిద్ది. దీని తర్వాత మిగతా స్టోరీ అంతా నేను ఇంటికెళ్ళిన తర్వాత వింటానులే. ప్రస్తుతానికి మనిద్దరం ఇంటికెళ్ళిపోదాము. కానీ కొంచెం సేపు ఇక్కడే ఉండు. నేనిప్పుడే వస్తా అనేసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఒక పక్క ఈ క్యోకో అరుస్తా ఉంటది. ఎళ్ళు కానా వెళ్ళకు అని. కానీ కానా స్పీడ్ పరిగెట్టుకుంటూ ఫ్యాకల్టీ రూమ్‌కొచ్చేస్తుంది. అక్కడున్న టీచర్స్‌ని అడిగిద్ది. మా టీచర్ ఎక్కడున్నాడు అని. ఈ జఫ్ఫా కొయిజుమేమో నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటది. హే ఎండో కానా ఎక్కడికెళ్ళిపోయావు అని. స్లోగా వాళ్ళ క్లాస్ రూమ్ లోపలికెళ్ళిపోయి, ఒకవేళ నేను నీతో పాటు రావాలన్నా కూడా నా స్కూల్ బ్యాగ్ తీసుకోవాలి అనేసి డోర్ ఓపెన్ చేస్తుంది. తర్వాత స్లోగా బోర్డ్ వైపుకి చూస్తే ఇంకా ఇంగ్లీష్ టీచర్ గాడు అక్కడే ఉంటాడు. కొయిజుమి సాన్ నువ్వు బానే ఉన్నావు కదా! అనేసి అంటాడు. నా ఇంట్రడక్షన్ చెప్పలేకపోయాను. అండ్ నా సిలబస్ కాపీ కూడా నీకివ్వలేకపోయాను. మై నేమ్ ఈస్ సదాకియోషి. నా పాత స్కూల్లో నా స్టూడెంట్స్ అందరూ నన్ను సదాకియో అని పిలిచేవారు అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్. సో, ఇంతకి వీడెవడో కాదు సదాకియో అనమాట. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో సదా సెన్సేయా? నాకు తెలిసి సదాకియో సెన్సే ఆల్రెడీ వెళ్ళిపోయారే అనేసి అంటారు టీచర్లు. తినింక పరిగెట్టుకుంటూ మళ్ళీ నర్స్ ఆఫీస్‌కొస్తుంది. అక్కడ కొయిజుమి ఉండదు. మళ్ళీ పరిగెట్టుకుంటూ పోతా ఉంటది కానా. ఆ 2బీ క్లాస్‌కొచ్చి చూషినా అక్కడుండదు కొయిజుమి. అబ్బా! తినెక్కడికెళ్ళిపోయింది? సదా సెన్సే, సదాకియోషి. సో, సదాకియోనే ఫ్రెండా అనేసి క్వెషన్ మార్క్ ఏస్తుంది. అక్కడే మనకి కలెక్టర్ టైటిల్ కార్డ్ పడుతుంది. చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే పార్కింగ్ దగ్గరకొచ్చేస్తారు కొయిజుమి ఇంకా ఆ ఇంగ్లీష్ టీచర్. అదేంటి మీరు నన్ను ఇంటికి తీసుకెళ్తారా? లేదు నేను ఒక్కదాన్నే ఎళ్ళిపోగలను అనేసి తనంటుంది. హేయ్! నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు టైం చూడు ఎంతయిందో అండ్ అంతలోనూ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయింది నా క్లాస్‌లో. ఇప్పుడు కారెక్కు అనేసి పిలుస్తాడు. తనేమో ఆ కార్ చూస్తది. ఆ కార్ చూడ్డానికి ఫుల్ పాష్ కార్‌లా ఉంటది. ఇంగ్లీష్ టీచర్ అడుగుతాడింకా ఏమైంది ఎందుకెక్కట్లేదు అని. కొయిజుమి చెప్పిద్ది. ఇలాంటి కార్స్‌ని మనం ఎక్కువగా చూడం కదా! అనేసి చెప్పిద్ది. ఈ ఇంగ్లీష్ టీచర్ గాడు చెప్తాడు. ఆఫ్‌కోర్స్ నాట్. ఇది ఒక టయోటా 2000 జీటీ అని. ఈ కార్ కన్నా ముందు నేనొక యోటా 8ని నడిపేవాడిని అనేసి చెప్తాడు. ఈ క్యోకోకి ఏం అర్థం కాదు. యోటా ఏటా అనేసి అడిగిద్ది. అదే టొయోటా స్పోర్ట్స్ 800 అది కూడా ఏం చెడ్డ కార్ కాదు అనేసి ఆ కార్ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తాడు. కొయిజుమి ఓహ్! అవునా అనేసి అంటుంది. తర్వాత వీడు కంటిన్యూ చేస్తాడు. నీకీ విషయం తెలుసా? ఈ 2000 జీటీ అనేది ఒక బాండ్ కారు. అదే ఆ 007 జేమ్స్ బాండ్ డ్రైవ్ చేసిన కారు. కానీ ఆయన కార్‌లాగా నా కార్ లోపల ఎజెక్టింగ్ సీట్స్ గాని, మెషిన్ గన్స్ కానీ లేవు అనేసి నవ్వుతాడు. తినడిగిద్ది 007 బాండ్ కారా అని. టీచర్ గాడు కొంచెం ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. జస్ట్ గెట్ ఇన్ యుల్ ఫీల్ లైక్ ఎ బాండ్ గర్ల్ అనేసి చెప్తాడు. బాండ్ గర్లా అనేసి క్వెషన్ మార్క్ ఏస్తది. ఈ గ్యాప్‌లో పైకి చూస్తే మొత్తం మబ్బులొచ్చేస్తా ఉంటాయన్నమాట. హరి గెట్ ఇన్ అనేసి పిలుస్తాడీడు. తినేమో కానీ అనేసి అంటూ ఉంటది. ఈడు ఫుల్ తొందర పెట్టేస్తాడనమాట. నా కారు మొత్తం మట్టి మట్టి అయిపోవాలని నాకు లేదు. త్వరగా లోపలికెళ్ళు అనేసి తోసేస్తాడు మొత్తం. లాస్ట్‌కి ఆళ్ళక్కడి నుంచి బయలుదేరిపోతారు. కానీ ఫుల్ వర్షం పడిపోతది. ఇంకా టీచర్ గాడు ఇట్లా అంటాడు కారు లోపల. చూసావా ఇదంతా నీ వల్లే జరిగింది. అసలొక వర్షమొచ్చే రోజు నా కార్‌ని బయటకి కూడా తీసుకెళ్ళను నేను అనేసి చెప్తాడు. తినింకా ఐయామ్ సారీ అనేసి చెప్పిద్ది. ఆ టీచర్ గాడేమో ఛ! ఇంక ఈ కార్‌ని నేను మళ్ళీ కడుక్కోవాలి అనేసి అనుకుంటాడు. ఈ రోజసలు దీన్ని తీసుకొచ్చి ఉండుండాల్సింది కాదు అనేసి అనుకుంటాడు. ఇంగ క్యోకో ఫుల్ సిగ్గుపడతా ఉంటది. తర్వాత అక్కడ వేలాడదీసిన ఒక టాయ్‌ని చూసి, అది నాకు తెలుసు. మా డ్యాడ్ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు కూడా అలాంటి బొమ్మలు ఆయనకు చాలా ఇష్టం అనేసి చెప్తది. ఓహ్! అవునా? అనేసి అంటాడు టీచర్ గాడు. దాంతో తిను అది గుండం రోబోట్ కదా! అనేసి చెప్తే, ఈ టీచర్ గాడు గట్టిగా అరుస్తాడింకా. కాదు అది తెత్సుజిన్ 28 అని. ఇంగ తిను కొంచెం భయపడతది. అవునవును తెత్సుజిన్
కానీ మా డ్యాడ్ చెప్పిన దాని ప్రకారం రోబోట్స్ అన్నీ గుండమ్స్ అనేసి చెప్పిద్ది. దాంతో ఈ టీచర్ గాడు కొంచెం చిరాకు పడతాడనమాట. నువ్వు పేరు చెప్పినట్టే ఆ గుండమ్స్ అనేవి కేవలం మొబైల్ సూట్స్ మాత్రమే. అదేదో ఒక కాంబాక్ట్ ఆర్మర్ యేసుకుంటున్నట్టుగా అవేమీ నిజమైన రోబోట్స్ కాదు. ఒకవేళ నీకు రోబోట్స్ గురించి క్లియర్‌గా తెలవకపోతే అది ఆ రోబోట్, ఈ రోబోట్ అనేసి సొల్లు చెప్పడం మానేసేయి అనేసి చెప్తాడు. అసలు ఈ జనంకి ఏమీ తెలీదు. వీళ్ళకి ఏ విషయము తెలీదు అనేసి తిట్టుకుంటాడాడు. దాంతో ఇంగ క్యోకోకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ ఎంబారసింగ్ సిట్యుయేషన్‌లో నాకు కొంచెం పాత మాంగాస్ తెలుసు అనేసి చెప్పిద్ది. అదే నేను ఆ వర్చువల్ అట్రాక్షన్‌లో ఆ సీక్రెట్ బేస్‌లో కొన్ని పాత మాంగాలు చూసాను 1971లో లైక్ 'షోనెన్ మ్యాగజైన్' అని చెప్పిద్ది. దాంతో ఈ టీచర్ గాడు సడెన్‌గా బ్రేకేస్తాడు. సడెన్‌గా క్వెషన్ ఏస్తాడిట్లా, "నువ్వు ఆ డెకేడ్‌లో ఉన్న 'షోనెన్ మ్యాగజైన్‌ని' చదివావా" అని. అప్పుడు కొయిజుమి చెప్పిద్ది, చదివాను 'అషితానో జో' అనేసి చెప్పిద్ది. "నువ్వు మొత్తం చదివావా" అనేసి అడుగుతాడీడు. లేదు లేదు అక్కడ కేవలం కొన్నే ఉన్నాయి" అని చెప్పిద్ది. "నువ్వు మొత్తం చదవాలనుకుంటున్నావా" అనేసి అడుగుతాడీడు. అప్పుడు కొయిజుమి చెప్పిద్ది, అవును చదవాలనుకుంటున్నా. అది చాలా బాగుంది" అని. దాంతో ఈ టీచర్ గాడు కారు తిప్పేస్తాడింకా. "ఓకే. అయితే మా ఇంటికెళ్దాం పదా" అనేసి. తిను లేదు లేదు ఆగండి అనేసి అంటా ఉంటది. కానీ దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి టీచర్ గాడి ఇల్లు చూపిస్తారు. అక్కడ ఫుల్లు వర్షం పడతా ఉంటది. నైట్ అయిపోతది. లోపలికొచ్చేసేయ్ అనేసి పిలుస్తాడు. ఈ కొయిజుమికేమో ఫుల్ భయమేస్తా ఉంటది ఓ పక్కన. సెన్సే మీరిక్కడ ఒంటరిగా ఉంటారా అనేసి అడిగిద్ది. కానీ ఆ టీచర్ గాడు లోపలికెళ్ళంగానే మామ్ ఇక్కడున్నారా అనేసి పిలుస్తాడు. తిను షాక్ టోటల్‌గా మామా అని. ఈ టీచర్ గాడు నడుచుకుంటూ లోపలికెళ్ళిపోయి షూస్ ఇప్పేసి, మామ్ నేను మీకోసం గెస్ట్‌ని తీసుకొచ్చాను. ఇక్కడున్నారు అనేసి పిలుస్తాడు. ప్రాబబ్లీ తనింకా ఇంటికి రాలేదేమో అనేసి అంటాడు. కోయిజుమి స్లోగా లోపలికొచ్చి చూస్తే అక్కడ ఎక్స్‌పో 70 అన్నీ అట్లా బొమ్మలు బొమ్మలు ఏవేవో ఉంటాయి మొత్తం. ఎక్కడ చూసినా చిన్న చిన్న రోబోట్స్, మాంగా ప్యానెల్స్, టాయ్స్ అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత తనొక రూమ్ లోపలికెళ్ళిద్ది. అక్కడున్న షెల్ఫ్స్‌లో టోటల్‌గా మాంగా సిరీస్‌లే ఉంటాయన్నమాట. సడెన్‌గా ఎనకాలకి టీచర్ వాడొచ్చేసి, "నీకేమన్నా టీ కావాలా? మేబీ కాలిప్స్" అనేసి అడుగుతాడు. నాకేం వద్దు అని చెప్పిద్ది. తర్వాత టీచర్ వాడు చూపిస్తాడు. "మ్యాగజైన్స్ అండ్ సండే ఆర్ ఆన్ థాట్ షెల్ఫ్" అనేసి చూపిస్తాడు. తిను ఆ షెల్ఫ్ చూస్తుంది. అక్కడున్న బుక్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ 'ఆషితానో జో' బుక్ ఉంటుంది. లాస్ట్‌కి ఇంకా టీచర్ వాడు చెప్తాడు, "నీకు కావాలంటే ఆ బుక్స్ అన్నీ చదువుకో. కానీ వైడ్‌గా ఓపెన్ చేయకు. దాని మీదున్న బైండింగ్ డ్యామేజ్ అవుతుంది" అనేసి. తిను ఓకే. ఓకే. అనేసి ఇట్లా ఓపెన్ చేస్తది. అబ్బా! నేనిలా నుంచొని చదవలేను అనేసి ఆలోచిస్తా ఉంటది. కానీ కాసేపటి తర్వాత అసలు ఈ బుక్ అంతా నేనెందుకు చదువుతున్నాను? ఇక్కడి నుంచి తప్పించుకొని ఎళ్ళిపోవాలి అనేసి అనుకుంటది. ఇటు సైడే కదా డోర్ ఉండాలి అనేసి బయటకొచ్చి చూస్తే లేదు లేదు ఇక్కడ కూడా మొత్తం టాయ్సే ఉన్నాయే. అసలు ఎటు పక్క వెళ్ళాలి అనేసి దిక్కులు చూస్తా ఉంటే తనకు సడెన్‌గా ఆ రూమ్‌లో మాస్కులు కనిపిస్తాయన్నమాట. ఏంట్రా ఈ మాస్కులు అనేసి మొత్తం చూస్తది. ఇంతకి తనకి ఆ నింజా హటోరి మాస్క్ కనిపిస్తది లాస్ట్‌కి. తిను ఫుల్ షాక్. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి అది నా మాస్క్ అనేసి వాయిస్ ఇనిపిస్తది. తిను స్లోగా ఇట్లా తిరిగిద్ది. ఆ టీచర్ గాడు అడుగుతాడు. ఆ తొమొదాచి ల్యాండ్‌లో ఆ వర్చువల్ అట్రాక్షన్ దగ్గర నా మాస్క్‌ని నువ్వు తీసి చూసావా అనేసి అడుగుతాడు. అప్పుడు నీకు నా ఫేస్ కనిపించిందా అనేసి అడుగుతాడు. తిను స్లోగా వెనక్కి తిరుగుతా ఉంటది. తిరిగి చూస్తే ఇంతకీ ఆ టీచర్ గాడు ఆ మాస్క్ పెట్టుకొని ఉంటాడు. వాడే క్వెషన్ ఏస్తాడు ఇంతకి. నేనే ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావా అనేసి అడుగుతాడు. దాంతో ఆ చాప్టర్ కట్. డూడ్ అసలు చెప్తున్నా గదా! మీరొకసారి ఇమాజిన్ చేసుకోండి. కేవలం 1 వీక్కో, 2 వీక్స్‌కో ఒకసారి ఒక చాప్టర్ మాత్రమే వస్తే, మీరు టెన్షన్‌తో, ఆ సస్పెన్స్‌తో మొత్తం పోతారు బేసిక్‌గా. ఇప్పుడైతే నేను మీకు వాల్యూమ్ మొత్తం కంటిన్యూయస్‌గా చెప్పేస్తున్నా గానీ, అసలు ఇమాజిన్ చేసుకోండి. అప్పట్లో వాళ్ళెలా వెయిట్ చేశారని. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చేసి 'సోలిలోక్యూ'. ఇక్కడ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది. నువ్వు ఆ వర్చువల్ అట్రాక్షన్‌లో నా ఫేస్ చూసావు కదా! నువ్వేమనుకుంటున్నావో నేనే ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావా? నా వల్లనే బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు అదంతా జరిగిందని నువ్వు అనుకుంటున్నావా? అనేసి అడుగుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి చాప్టర్ టైటిల్ కార్డ్ పడుతుంది. ఆ జనమందరిని నేనే చంపానని నువ్వు అనుకుంటున్నావా? అనేసి క్వెషన్ అడుగుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో నాకు తెలుసు ఐ నో మామ్ అనేసి వాళ్ళ మదర్‌తో మాట్లాడతాడు. ఈ కొయిజుమికేమో ఏం అర్థం కాదు. మదరా తనెక్కడి నుంచొచ్చింది అనేసి అనుకుంటది. కానీ వాడేమో అమ్మా నేను చాలా ఇంపార్టెంట్ కన్వర్జేషన్‌లో ఉన్నాను అనేసి చెప్తాడు. తినేమో ఎవర్రా మదర్ అనేసి ఇట్లా చూస్తా ఉంటది వంగి వంగి. దాంతో ఇంగ టీచర్ వాడు గట్టిగా అరుస్తాడు. నేను చెప్పాను కదమ్మా నాకు తెలుసు. అబ్బా! వస్తున్నానింకా నోరు మూసుకో అనేసి పరిగెట్టుకుంటూ పోతా ఉంటాడు. ఈ కొయిజుమి స్లోగా డోర్ ఓపెన్ చేసి ఇట్లా చూస్తా ఉంటది. ఎవ్వరు కనిపియరు. ఇంక తను నడుచుకుంటూ పోతదనమాట.
అసలు ఈయన మామ్ ఎక్కడుంది అనేసి నడుస్తా పోతా ఉంటది. అలా అలా నడుచుకుంటూ కిచెన్‌లోకొచ్చేస్తదనమాట. ఆల్రెడీ డిన్నర్ టైమ్ అయిపోయింది. వచ్చి తిను అనేసి వాడిట్లా ప్లేట్ చేస్తా ఉంటాడు. తినింగా ఫుల్లు ఆక్వర్డ్ సిట్యుయేషను. ఆ! డిన్నరా అనేసి అంటది. లాస్ట్‌కింక టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంటది. కానీ ఆ టీచర్ గాడేమో వాళ్ళ మామ్‌తో మాట్లాడుతా ఉంటాడు. "నేను ఎన్ని సార్లు మీకు గుర్తు చేయాలి మదర్? నేను వీటిని నీ ప్లేట్ మీద పెట్టాలా?" అనేసి అడుగుతాడు టీచర్. ఈ ఆమ్లెట్స్ అండ్ షుమాయి మీద గ్రీన్ పీస్ అంతా ఉన్నాయి. నాకీ గ్రీన్ పీస్ అంటే అస్సలు నచ్చవు. నా ఫుడ్ మీద పెట్టొద్దని ఎన్ని సార్లు చెప్పాలి మామ్ అనేసి అడుగుతాడు. ఈ కొయిజుమి ఏమో దానికేం అర్థం గాక కన్‌ఫ్యూజన్‌లో కూర్చొనుంటే సడెన్‌గా టీచర్ గాడు అడుగుతాడు. "హేయ్! నువ్వు మంచి దానివా? లేదా నువ్వు ఈవిల్ దానివా?" అని. దీనికేం అర్థం గాదు. ఏంటి అని అడిగితే మళ్ళీ టీచర్ గాడు అడుగుతాడు. "విచ్ సైడ్ ఆర్ యూ? యూర్ గుడ్ ఆర్ ఈవిల్" అని. ఐ డోంట్ నో మేబీ గుడ్ అనేసి చెప్పిద్ది. తర్వాత టీచర్ గాడు అడుగుతాడు. "నువ్వు వాళ్ళలో ఒకలివా? లేదా మాలో ఒకదానివా?" అని. తినేమో నాకు తెలీదు అని చెప్పిద్ది. ఆ టీచర్ గాడు చెప్తాడిట్లా, "నీకు న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీ గురించి తెలుసా?" అని. దీనికి అర్థం గాదు. న్యూ బుక్ ఆఫ్ ప్రాఫెసీనా? అదేంటి అని అడిగిద్ది. ఈ టీచర్ గాడు చెప్తాడు. "ఆ బుక్‌లో రాసున్నది త్వరలో జరగబోతుంది. అండ్ ఈ ప్రపంచానికి కొత్త ప్రెసిడెంట్ పుట్టబోతున్నాడు" అని చెప్తాడు. అప్పుడు క్యోకో అడిగిద్ది. "ఆ వరల్డ్ ప్రెసిడెంటా?" అని. అప్పుడు టీచర్ గాడు సడెన్‌గా "ఓకే మామ్ ఇప్పుడు తిందాము" అనేసి అంటాడు. తర్వాత క్యోకోని అడుగుతాడిట్లా, "ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు? అసలు ఈ వరల్డ్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడనుకుంటున్నావు?" అని. తినేమో "నాకు తెలీదు" అనేసి చెప్పిద్ది. అప్పుడు ఈ టీచర్ గాడు చెప్తాడు. "వరల్డ్ ప్రెసిడెంట్ తనకేది నచ్చితే అది చేయగలుగుతాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని తనకి నచ్చినట్టు మార్చగలుగుతాడు" అనేసి చెప్తాడు. అతను కోరుకుంటే మొత్తాన్ని ఒక ఇన్‌స్టంట్‌లో ఎండ్ చేయగలుగుతాడు అనేసి చెప్తాడు. క్యోకోకి అర్థం కాదసలు. ఎండా? ఏం మాట్లాడుతున్నారు అని అడిగిద్ది. ఈ టీచర్ మళ్ళీ అడుగుతాడు. "నువ్వు గుడ్డా? ఈవిలా?" అని. క్యోకో ఏం సమాధానం చెప్పదు. సడెన్‌గా ఈడికేదో డిసార్డర్ ఉంటది. మళ్ళీ గట్టిగా అరుస్తాడు. "నాకు తెలుసు మామ్. నా ఎల్బోస్ ఏమి టేబుల్ మీద లేవు. అండ్ నా ప్లేట్‌లో ఉన్న పీస్ అన్ని కూడా తినేసాను. మీకు నమ్మబుద్ధి కాకపోతే వచ్చి చూసుకోండి" అనేసి ప్లేట్ చూపిస్తాడు. "మీరెప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే ఇలా చేస్తారు. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే" అనేసి ఆ డోర్ వైపుగా చూస్తాడు. "ఓకే అయితే నేనొస్తున్నా" అనేసి ఇట్లా లేస్తాడు. కానీ సడెన్‌గా అక్కడున్న ఫోన్ రింగ్ అయ్యిద్ది. వీడింకా ఫోన్ దగ్గరికెళ్ళి అహం! అనేసి ఇట్లా ఫోన్ లేపుతాడు. హలో సదాకియో రెసిడెన్స్. మీరా మిస్ ప్రిన్సిపల్? అవును చెప్పండి" అనేసి అడుగుతాడు. కొయిజుమి షాక్ ఇంకా. ప్రిన్సిపలా అని. ఈడింకా కంటిన్యూ చేస్తాడు. "కొయిజుమి క్లాస్ 2బియా? లేదే నేను తను చూడలేదే. నా క్లాస్‌లో తను కళ్ళు తిరిగి పడిపోయింది. దాని తర్వాత తను ఆ నర్స్ ఆఫీస్‌కెళ్ళిపోయింది. స్కూల్ తర్వాత నేను తననెక్కడా చూడలేదే" అనేసి అంటాడు. ఈ కొయిజుమి స్పీడ్‌గా వచ్చేసి ఆ ఫోన్ తీసుకొని "మిస్ ప్రిన్సిపల్ నేను కొయిజుమిని. నేనిక్కడే ఉన్నా. దయచేసి హెల్ప్ చేయండి" అనేసి అరుస్తది. కానీ ఆ ఫోన్‌లో ఏమి ఇనిపియదు. బీప్ 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 అనొస్తది. ఇంతకీ ఏంట్రా అంటే ఈడు ఆఫ్ చేసేస్తాడు ఫోన్‌ని. వీడింగా సీరియస్‌గా కొయిజుమి వైపు జూసి "నువ్వు చెప్పేసినావు తనకి. ఇప్పుడిదొక పెద్ద ప్రాబ్లమ్ అవ్వబోతుంది" అనేసి అంటాడు. ఇదేమో మొత్తం బిక్క మొహం ఏసి చూస్తా ఉంటది. వీడు సడెన్‌గా ఇంకా ఆ డోర్ నుంచి బయటకొచ్చేస్తాడు. అక్కడి నుంచి ఒక బ్యాట్ తీస్తాడనమాట. ఇదొక నాగాషిమా సైన్ బ్యాట్. ఒకవేళ ఇది ఇరిగిపోతే పరిస్థితేంటి అనేసి అడుగుతాడు. కొయిజుమి భయపడతా ఉంటది. కానీ ఈడేమో ఇంగ ఈవిల్ స్మైల్ ఇచ్చి "నేనిది చేయాల్సిందే" అనేసి అంటాడు. వామ్మో! నన్నిప్పుడు కొడతాడా ఏంటి అనేసి భయపడతా ఉంటది. కానీ అటు సైడ్ తిరిగి వెళ్ళిపోతాడాడు. "నేనొస్తున్నాను మామ్. నేను చెప్పాను గదా! వస్తున్నానని" అనేసి పోతా ఉంటాడు. దీనికి భయమేస్తదింకా. ఏంటిప్పుడు వాళ్ళ మదర్‌ని కొడతాడా అనేసి చూస్తది. కట్ చేస్తే ఆ లివింగ్ రూమ్ లోపల మధ్యలో ఒక ల్యాప్‌టాప్ లాంటిదుంటది. అందులో ఒక లేడీ ఉండి "ప్లీజ్ పెర్ఫార్మ్ రొటీన్ సేఫ్టీ చెక్స్" అనేసి అడిగిద్ది. వీడేమో "నాకు తెలుసు మామ్. నాకు తెలుసు" అనేసి అంటాడు. తను అదే మాటలు రిపీట్ చేస్తా ఉంటది. "ప్లీజ్ పెర్ఫార్మ్ రొటీన్ సేఫ్టీ చెక్స్" అని. వీడికింక పిచ్చి లేస్తది. ఆ బ్యాట్ ఇచ్చుకొని ఆ ల్యాప్‌టాప్‌ని చిత్తుగా పగలగొట్టేస్తాడు. "నాకు తెలుసు. నాకు తెలుసు. ఇంక చాలు. ఇట్స్ ఇనఫ్. ఇనఫ్" అనేసి కొట్టేస్తా ఉంటాడు. మొత్తం రూమ్‌ని బద్దలు కొట్టేస్తాడు. కొయిజుమేమో స్లోగా చూస్తా ఉంటది. ఈ టీచర్ గాడు స్లోగా వెనక్కి తిరిగి "ఐయామ్ గుడ్. నన్ను ఎండో ఖానా దగ్గరికి తీసుకెళ్ళు" అనేసి అడుగుతాడు. దాంతో చాప్టర్ కట్. ఇక్కడ గూడా మళ్ళా పిచ్చెక్కిచ్చేసే ఎండింగ్. చలో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'రూమ్ ఆఫ్ ఎ ఫ్రెండ్'. ఇక్కడ అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. తను అడిగిద్ది ఎండో ఖానానా అని. ఈ టీచర్ గాడు చెప్తాడు. "అవును. నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎండో ఖానాని కలవాలి" అని. తినకు అర్థం కాదు. ఎందుకు అని అడిగిద్ది. అప్పుడు టీచర్ గాడు కూడా చెప్తాడు. "ది హోలీ మదర్ విల్ డిసెండ్" అని. అక్కడే చాప్టర్ టైటిల్ కార్డ్ పడుతుంది. చలో నెక్స్ట్ పాయింట్‌కెళ్ళిపోదాము. తను అడిగిద్దింకా. "ఏంటి హోలీ మదరా? డిసెండా? ఏం మాట్లాడుతున్నావు" అని. ఈ టీచర్ గాడు చెప్తాడు. "అది మాత్రమే కాదు. నీకిప్పుడు చాలా ఎక్కువగా తెలిసిపోయింది మ్యాటరు. ఏమంటావు? నీకు చాలా విషయాలు తెలుసు కదా" అనేసి అడుగుతాడు. "నువ్వు డీటెయిల్స్ కోసం ఎండో ఖానా చుట్టూ తిరుగుతున్నావు కదా! అందుకే ఆ డ్రీమ్ నావిగేటర్స్ నిన్ను తొమదాచి వరల్డ్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నారు" అనేసి చెప్తాడు. అప్పుడు తిను ఫుల్ షాక్. "సెన్సే మీకు ఈ అన్ని విషయాలు ఎలా తెలిసాయి" అనేసి అడిగిద్ది. అప్పుడు ఈ టీచర్ గాడు చెప్తాడు. "ప్రిన్సిపల్ ఈ ఇంటికి కాల్ చేసింది. అండ్ నువ్వు ఇంట్లోనే ఉన్నావని చెప్పేసావు తనకి. ఆ డ్రీమ్ నావిగేటర్స్‌కి తనకి కనెక్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు వాళ్ళు నేను తీసుకెళ్ళిపోవడానికి స్ట్రెయిట్‌గా ఇక్కడికే వస్తారు అనేసి చెప్తాడు. తిను ఫుల్ ఇంకా భయపడిపోతా ఉంటది. టీచర్ గాడు చెప్తాడు, "మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ లైన్ క్రాస్ చేసేసా. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో వెనక్కెళ్ళలేను. నేను మామ్‌ని కూడా పగలగొట్టేసా" అనేసి చెప్తాడు. వీడు సడెన్‌గా ఇంకా డోర్ దగ్గరకొచ్చి, "అరే! వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు" అనేసి అంటాడు. క్యోకో కూడా అటు సైడ్ చూస్తే సౌండ్స్ వస్తా ఉంటాయన్నమాట డోర్ దగ్గర నుంచి. "కమోన్ నాకు హెల్ప్ చెయ్యి" అని స్పీడ్‌గా పోతా ఉంటాడు టీచరు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో వాళ్ళు ఆ ఇంటికున్న స్ట్రాంగ్ డోర్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తా ఉంటారన్నమాట. తినేమో అసలు చాలా ట్రై చేసినా కూడా అది కదలదు. అంత లావుగా ఉంటది ఆ డోరు. ఈ టీచర్ గాడు అడుగుతాడింకా, "అదేంటి నువ్వు ఇంతకు ముందెప్పుడు స్టార్మ్ డోర్‌ని క్లోజ్ చేయలేదా" అని. మా చిన్నప్పుడైతే టౌన్ నిండా డీటీడీ ఏస్తున్నప్పుడు ఈ స్టార్మ్ డోర్స్ క్లోజ్ చేసేవాళ్ళము. అసలెవరికి తెలుసు వాళ్ళిప్పుడు ఏ గ్యాస్ ఏస్తారో ఏంటో అనేసి భయపడతా ఉంటాడు. ఈ కొయిజుమి ఏమో ఇంగ ఫాస్ట్‌గా అన్నిటికి లాక్‌లేస్తా ఉంటది. "అన్నీ క్లోజ్ అయిపోయాయా?" అనేసి అడుగుతాడు టీచర్. తర్వాత తినేమో "ఆ రూమ్ ఇంకా లాక్ అవ్వలేదు. ఇప్పుడే ఎళ్లి క్లోజ్ చేస్తా" అని చెప్పిద్ది. వీడేమో వెయిట్ అనేసి ఆపేస్తాడు. కానీ వాళ్ళు లోపలికొచ్చేస్తున్నారు అని కొయిజుమి అంటది. టీచర్ గాడేమో "ఆ రూమ్‌ని అలా వదిలేసేయి" అనేసి చెప్తాడు. తినకేం అర్థం కాదు. కట్ చేస్తే ఆ డ్రీమ్ నావిగేటర్స్ అందరూ వచ్చేస్తారనమాట. "ఓపెన్ అప్, డోర్‌ని ఓపెన్ చేయండి. లేదంటే పగలగొట్టి లోపలికొస్తాము" అనేసి. "మేమే డ్రీమ్ నావిగేటర్స్. ఈ డోర్‌ని ఓపెన్ చేయండి" అనేసి అడుగుతా ఉంటారాళ్ళు. కానీ టీచర్ గాడేమో "ఇక్కడి నుంచి ఎళ్ళిపోండి" అనేసి అంటాడు. దాంతో ఆ డ్రీమ్ నావిగేటర్స్ "డైరెక్టర్ దయచేసి డోర్ ఓపెన్ చేయండి" అనేసి అంటారు. తిను షాక్. "డైరెక్టరా?" అనేసి అంటది. ఆ డ్రీమ్ నావిగేటర్స్ ఇట్లా అంటారు, "కొయిజుమి క్యోకోని తిరిగిచ్చేయండి. తనని మళ్ళీ రీ ఎడ్యుకేట్ చేయాలి" అని. తినేమో భయపడతా ఉంటది. "లేదు" అనేసి అంటా ఉంటది. ఇంకా డ్రీమ్ నావిగేటర్స్ ఏమో "ఒకవేళ మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మేము బై ఫోర్స్ ఆమెను తీసుకెళ్లాల్సుంటుంది. దయచేసి ఆమెను తిరిగిచ్చేయండి" అనేసి అడుగుతారు. ఈ టీచర్ గాడేమో "ఇంటికెళ్ళిపోండి" అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఇంకా డ్రీమ్ నావిగేటర్స్ "ఏమైనా ఈస్ దేర్ సంథింగ్ రాంగ్ డైరెక్టర్? ప్లీజ్ బీ కామ్. డైరెక్టర్ నేను మాట్లాడేవి వినిపిస్తున్నాయా? ఓకే. డైరెక్టర్ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు మీరేంటి?" అనేసి అడగంగానే వాడికి క్వెషన్ ఏసుకుంటాడు టీచర్ గాడు. "నేనా?" అని. అప్పుడు ఈళ్ళు కంటిన్యూ చేస్తారు. "అవును. అసలు మీరిక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? జాగ్రత్తగా ఆలోచించండి" అని. "మీరు కొన్ని పనులు చేయడం వల్ల ఎదుటోళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి?" అనేసి అడుగుతారు. దాంతో ఈ టీచర్ గాడు అడుగుతాడు మళ్ళీ "నేనా?" అని. "అవును. మీరేంటి?" అనేసి అడుగుతారు వాళ్ళిద్దరూ. సడెన్‌గా ఆ డోర్ మీద మొత్తం పెట్రోల్ పడిపోతది. వీడిట్లా మొత్తం ఆ ఒక క్యాన్ తీసుకొని ఏసేస్తా ఉంటాడు. ఆ బయటున్నోళ్ళేమో "మీరేం చేస్తున్నారు డైరెక్టర్? ఈ స్మెల్ ఏంటి?" అనేసి అడుగుతారు. "డైరెక్టర్ వినిపిస్తుందా?" అనేసి పిలుస్తా ఉంటారు. వీడేమో "నేను నేనొక టీచర్‌ని" అనేసి అంటాడు. వాళ్ళింకా పిలుస్తూనే ఉంటారు డైరెక్టర్, డైరెక్టర్ అని. ఈ డైరెక్టర్ గాడు గట్టిగా అరుస్తాడింగా, "దిస్ గర్ల్ ఈజ్ మై ప్యూపిల్. తనకేమీ మీ రీ ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఈ బిల్డింగ్‌ని వదిలేసి వెంటనే ఎళ్ళిపోండి. లేదంటే ఈ బిల్డింగ్ మొత్తాన్ని కాల్చేస్తాను" అనేసి అంటాడు. ఆ డ్రీమ్ నావిగేటర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు. ఫాస్ట్‌గా హెడ్ క్వార్టర్స్‌కి కాల్ చేయమని. ఈ టీచర్ గాడేమో కొయిజుమితో ఇట్లా చెప్తాడు. "నేను నీకు చెప్పాను గదా! ఐ యామ్ గుడ్" అనేసి అంటాడు. తర్వాత ఆ మాంగా రూమ్‌ని గూడా మొత్తం తగలబెట్టేస్తా ఉంటాడు. తినకేమో ఏం అర్థం గాదు. "మీరేం జేస్తున్నారు? నిజంగా ఇదంతా కాల్చబోతున్నారా?" అని అడిగిద్ది. ఈ టీచర్ గాడు చెప్తాడు, "అవును. ఇక్కడ మంటలు అంటుకోంగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము" అనేసి చెప్తాడు. "అసలింతకీ ఈ ప్లేస్ ఏంటనుకుంటున్నావు? ఇదే ఫ్రెండ్ యొక్క ఇల్లు" అనేసి చెప్తాడు. వాడి నిజమైన ఇల్లు ఎన్నో సంవత్సరాల క్రితమే డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ ఇది ఆ ఇంటికొక రెప్లికా అనేసి చెప్తాడు. "ఇక్కడున్న వస్తువులన్నీ ఫ్రెండ్ యొక్క కలెక్షనే. ఇవన్నీ ఇక్కడుండడం వల్ల ఇదొక ఫ్రెండ్ మ్యూజియంలా తయారైంది" అని చెప్తాడు. అప్పుడు కొయిజుమి అడిగిద్ది, "అండ్ మీరు డైరెక్టరా?" అని. తర్వాత టీచర్ గాడు అడుగుతాడు, "అండ్ నేను దీన్ని కాల్చేసే ముందే నువ్వొకసారి చూడాలనుకుంటున్నావా?" అని. "అదే ఆ వేరే రూముంది కదా! అదే ఆ ఫ్రెండ్స్ రూమ్" అనేసి చెప్తాడు. సడెన్‌గా మనకి ఆ లాక్ ఏయని రూమ్‌ని చూపిస్తారనమాట. కట్ చేస్తే ఇలా రూమ్ లోపలికెళ్ళిపోతారు. "ఇదే ఫ్రెండ్ రూము" అనేసి చెప్తాడు వాడు. తర్వాత అక్కడున్న డ్రావర్‌ని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే అక్కడ వాళ్ళెళ్ళిన ఫీల్డ్ ట్రిప్ యొక్క ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్‌లో చూపిస్తాడు. "ఇదిగో ఇదే కెంజి, వీడు మరువో యోషిత్సునే అండ్ ఇక్కడున్నాడు చూడు అదే నేను. ఇదిగో ఇక్కడ ఓర్చో ఉన్నాడు. మళ్ళీ ఇదిగో ఇక్కడ కెంజి అండ్ ఇక్కడున్నాను చూడు ఇదే నేను" అనేసి చూపిస్తా ఉంటాడు. కానీ వాడు క్యాప్ ఏసుకొని ఉంటాడనమాట. ఆ ఫోటోలో కనిపియడు. దాంతో తిను అడిగిద్ది, "ఆ! ఓకే. ఇంతకీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు" అని. అప్పుడు ఈ టీచర్ గాడు చెప్తాడు, "ఈ అన్ని ఫోటోస్‌లో వాడున్నాడు" అనేసి. "అవునా? ఎక్కడ?" అనేసి చూస్తా ఉంటది తిను. కానీ ఇంగ ఫుల్ రియలైజ్ అయితది. "అరే! నేనేం చేస్తున్నాను? నాకింకా ఏం తెలుసుకోవాలని లేదు. నేను ఇంటికెళ్ళిపోవాలి అంతే" అనేసి భయపడిద్ది. ఈ టీచర్ గాడేమో రైట్. ఇదిగో తినే కెంజి వాళ్ళ సిస్టర్" అనేసి ఫోటో చూపిస్తారు. కొయిజుమి ఏమో చూసి, "అరే! తిను చూడడానికి చాలా ప్రిట్టిగా ఉందే. అరే! లేదు లేదు నేను చాలా చూస్తాను. నాకింకా చూడాలని లేదు" అని భయపడతా ఉంటది. తర్వాత ఈ టీచర్ గాడు ఇంకా ఇట్లా ఫోటోలు తిప్పి తిప్పి, "అరే! దొరికాడు ఇక్కడే ఉన్నాడు. ఇదిగో ఇదే ఫ్రెండ్" అనేసి చూపిస్తాడు. తిను షాక్ ఇంకా. "అచ్చా! అవునా?" అనేసి అనుకుంటది. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. దీని పేరొచ్చి 'బాయ్ వితౌట్ ఎ ఫేస్'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకా టీచర్‌ని చూపిస్తారు. అదే కెంజి వాళ్ళ క్లాస్ టీచర్‌ని. మనకిప్పుడు హైక్ ట్రిప్ నుంచి వచ్చిన ఫోటోస్ అన్నీ వచ్చేసాయి.
మీకేదైనా ఫోటో కావాలంటే దాని నంబర్ రాసి ఎన్వలప్ లోపల దానికి కావాల్సినంత అమౌంట్ ఎన్ని కాపీస్ కావాలో అన్ని కాపీ నంబర్ రాయండి అని చెప్తాడు. ఆ పిల్లలందరూ ఎతుక్కుంటా ఉంటారనమాట. నా ఫోటో ఎక్కడుంది? నా ఫోటో ఎక్కడుంది అని. ఇంతకీ అక్కడ సదాకియో గాడు ఉంటాడు. నాకు ముందే తెలుసు అక్కడున్న అన్ని ఫోటోలు చూసినా కూడా ఏ ఫోటోలో కూడా నేనుండనని. నాట్ ఈవెన్ ఇన్ ఎ సింగిల్ వన్ అనేసి అంటాడు. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో వీడు ఆ ఏలియన్ మాస్క్ పెట్టుకొని ఏలియన్స్‌తో మాట్లాడుతా ఉంటాడు గదా! ఆ సీన్ చూపిస్తారు. అక్కడ మళ్ళీ వాయిస్ ఇనిపిస్తది. ఐ వాంటెడ్ ఫ్రెండ్స్. ఔటర్ స్పేస్ నుంచి ఏలియన్స్ వచ్చి నా ఫ్రెండ్స్ అవుతారని నేను నమ్మాను అనేసి చెప్తాడు. కట్ చేస్తే ఈ సదాకియో గాడిని ఫుల్ కొడతా ఉంటారనమాట ముగ్గురెవరో. ఆ పిచ్చి మాస్క్ ఏసుకోవడం మానేసేయి అండ్ నీ స్టూపిడ్ కలర్ షూస్ కూడా ఇట్స్ నాస్టీ అనేసి తంతా ఉంటారు వాడిని. ఆ సదాకియో గాడేమో ఫుల్ దగ్గుతా ఉంటాడు. అండ్ ఆ మాస్క్ ఏంటి ఎప్పుడు ఆ పిచ్చి మాస్క్ ఏసుకొని తిరుగుతా ఉంటావా? ఒకవేళ పీపుల్ నిన్ను నోటీస్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడే ఎళ్లి చచ్చిపో అనేసి అంటారాళ్ళు. అప్పుడు నీ ఫ్యూనరల్‌కి చాలా మందొస్తారులే అనేసి నవ్వుతారు. దాంతో ఈడికి కోపమొస్తది. తోసేస్తాడు ఆడిని. ఈ బచ్చాడికి మళ్ళీ కోపమొస్తది. యూ నాస్టీ నీ స్నాట్ అంతా నా షర్ట్‌కి అంటించావా అనేసి మళ్ళీ కొడతారు వాడిని. అలా కొట్టి కొట్టి అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. మళ్ళీ సదాకియో గాడి వాయిస్ ఇనిపిస్తది. నన్ను కాపాడ్డానికి ఆ ఏలియన్స్ రాలేదు అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే అక్కడికి ఆ టీచర్ గాడు వస్తాడనమాట. ఏమైంది నువ్వు బానే ఉన్నావా? అనేసి అడుగుతాడు టీచర్. అక్కడికి ఎప్పుడూ లేట్‌గా ఒక టీచర్ వచ్చేవాడు అనేసి చెప్తాడు లాస్ట్‌కి. ఐ వాంటెడ్ ఫ్రెండ్స్. మా క్లాస్ రిప్రజెంటేటివ్ గూచి కున్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సాకర్ ఆడేవాళ్ళు. కానీ నాకు సాకర్ రాదు. అండ్ నేనెప్పుడైతే నొబుఓ కున్ దగ్గరికెళ్ళి వాళ్ళ న్యూస్ పేపర్ క్లబ్‌లో చూస్తే అనేసి కట్ చేస్తాడు. అక్కడ నొబుఓ గాడేమో ఇక్కడ చూడకు అనేసి గట్టిగా అరుస్తాడు. ఈ సదాకియో మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. కానీ అసలకి నేను నిజంగా జాయిన్ అవ్వాలి అనుకున్నది, నేను నిజంగా ఫ్రెండ్స్‌గా ఉండాలి అని అనుకున్నది మరెవరో గాదు కెంజీ వాళ్ళ గ్రూప్ అండ్ వాళ్ళ సీక్రెట్ బేసే అనేసి చెప్పంగానే అక్కడ ఆడు సీక్రెట్ బేస్‌కెళ్ళిపోతాడు. అటు ఇటు దిక్కులు చూసి ఆ సీక్రెట్ బేస్ లోపలికి నడుచుకుంటూ ఎళ్ళిపోతాడు. ఇంతకీ చూస్తే అక్కడ ఆల్రెడీ ఎవడో అక్కడున్న బుక్స్‌ని అన్ని చదువుతా ఉంటాడు. ఈడు భయపడిపోయి బయటికెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు గానీ లోపలున్నోడు ఇట్లా చెప్తాడు. "హేయ్! నువ్వెందుకు లోపలికి రాకూడదు? రారా వచ్చి నా పక్కన కూర్చో. నేను కూడా వీళ్ళ గ్రూప్‌లో ఒక భాగం గాదు. అదిగో అక్కడ చూడు. అక్కడ కొన్ని షోనెన్ మ్యాగజైన్స్ అండ్ షోనెన్ సండే కూడా ఉన్నాయి" అనేసి చెప్తాడు. ఈ సబాకియో గాడు లోపలికొచ్చి చూస్తాడు ఆ బుక్స్‌ని. ఆ లోపల కూర్చున్నోడేమో "ఆహా! ఇది చాలా బావుంది" అనేసి నవ్వుకుంటా ఉంటాడు. ఈ సదాకియో అడుగుతాడు. "హేయ్! నువ్వేం చదువుతున్నావు" అని. ఆడినకుండా నవ్వుతూనే ఉంటాడు ఫుల్లు. "నన్ను కూడా చూడని, నేను సీక్రెట్‌గా ఉంచుతానులే ప్లీజ్ నన్ను కూడా చూడని" అనేసి అడుగుతాడు. దాంతో లోపల కూర్చొని చూపిస్తాడిట్లా. ఇదిగో ఇదే అనేసి. ఇంతకీ ది బుక్ ఆఫ్ ప్రాఫెసీ అనేసి రాసుంటుంది ఆ బుక్ మీద. ఈ సదాకియో గాడు షాకు. బుక్ ఆఫ్ ప్రాఫెసీయా? ఏంటిది అనేసి చూస్తా ఉంటాడు. అప్పుడు ఆ బుక్ చదివేటోడు చెప్తాడిట్లా. ఇదంతా కెంజీ కున్ ఆలోచనే. వాడెప్పుడూ ఇలాంటి క్రేజీ స్టఫ్ ఆలోచిస్తా ఉంటాడు. ఎవరో సమ్ బ్యాడ్ గైస్ ఈ ప్రపంచం ఎండ్ చేసేస్తారంట 2000 ఇయర్‌లో. కానీ కెంజీ కున్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దాన్ని ఆపుతారంట. ఒకవేళ నిజంగా ఫ్యూచర్ ఇలా ఉంటే అప్పుడది చాలా ఫన్‌గా ఉంటుంది అనేసి నవ్వుకుంటాడు. తర్వాత వీడు అడుగుతాడు. "హేయ్! నువ్వెప్పుడు పెట్టుకునే ఆ మాస్క్‌ని తీసేయొచ్చు కదా! నన్ను నీ ఫేస్‌ని చూడని" అనేసి అడుగుతాడు. దాంతో ఈ సదాకియో గాడు మాస్క్ తీసేస్తాడు. "ఓహ్! సో నువ్వు చూడడానికి అలా ఉంటావా?" అనేసి అంటాడు. తర్వాత ఇంక సదాకియో అడుగుతాడు. "హేయ్! నువ్వు నా ఫ్రెండ్‌గా ఉంటావా" అని. దాంతో ఆ సీన్ కట్. సమ్మర్ వెకేషన్ అయ్యే ముందే నేను మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సొచ్చింది. ఆ సమ్మర్ గ్రీటింగ్ కార్డ్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఫార్మ్స్‌తో పాటు నేను మా టీచర్‌కి ఒక లెటర్ పంపించాను అనేసి చెప్తాడు. అందులో ఇట్లా రాసుంటుంది. "సెన్సే ఈ సమ్మర్ నేనొక ఫ్రెండ్‌ని చేసుకున్నా" అనేసి రాసుంటుంది ఆ లెటర్‌లో. దాని తర్వాత నాకొక రిప్లై గూడా వచ్చింది అనేసి చెప్తాడు. ఆ రిప్లైలో ఇలా రాసుంటుంది. ఐయామ్ సో గ్లాడ్ మీ టీచర్ నిన్ను చూసి చాలా సంతోషపడుతున్నాడు అనేసి రాసుంటుంది అందులో. యూ ఫౌండ్ ఎ గుడ్ ఫ్రెండ్ అనేసి అంటాడు. దాంతో మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు మనకి. ఆ గుడ్ ఫ్రెండ్ అనేసి అనుకుంటాడు. నా నెక్స్ట్ స్కూల్‌లో కూడా నేను బుల్లీ అవ్వబడ్డాను. ఆ నెక్స్ట్ స్కూల్‌లో కూడా అలాగే జరిగింది. కానీ హి వాస్ స్టిల్ మై ఫ్రెండ్ ఫర్ ఓవర్ 40 ఇయర్స్. వాడెప్పుడూ నా ప్రాబ్లమ్స్ వింటూ ఉండేవాడు. అండ్ వాడు లేకుండా నేనేమీ చేయలేనన్నట్టుగా నాకు నేర్పించాడు. వాడు నన్నెప్పుడూ అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేవాడు. అండ్ నా మీద ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. వాడికి నా గురించి అంతా తెలుసు అనేసి గట్టిగా అరుస్తాడు. కానీ నాకు వాడి గురించి ఏమీ తెలీదు. అసలు వాడు మంచోడా? చెడ్డోడా? నన్ను వాడొక స్లేవ్ లాగా చూసేవాడు అనేసి వాడి చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్ కింద పడేస్తాడు. తర్వాత మ్యాచ్ స్టిక్ ఎలిగించి ఆ ఇల్లు మొత్తాన్ని కాల్చేస్తాడు. ఇప్పుడు ఫ్రెండ్ హౌస్ కాలిపోబోతుంది. ఇంకొక విషయం నేనిప్పుడు వాడిని మోసం చేశా అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే డ్రీమ్ నావిగేటర్స్‌ని చూపిస్తారు బయట.
హెచ్‌క్యూ ఇది డ్రీమ్ నావిగేటర్స్ చాలా పెద్ద ట్రబుల్. ఫ్రెండ్ యొక్క ఇల్లు కాలిపోతుంది. ఐ రిపీట్ ఫ్రెండ్ హౌస్ ఈస్ ఇన్ ఫ్లేమ్స్ అని చెప్తారు. కట్ చేస్తే ఆ ఇంటి గరాజ్‌ని పగలగొట్టుకుంటూ కార్ బయటకొచ్చేస్తుంది. బయట ఈ డ్రీమ్ నావిగేటర్స్ ఆపడానికి ట్రై చేస్తారు గానీ, ఆడు గుద్దుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆళ్ళేమో హెడ్ క్వార్టర్స్‌కి రిపోర్ట్ చేసేస్తారు. డైరెక్టర్ ఇంకా కొయిజుము క్యోకో తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అని. ఈ టీచర్ గాడేమో నేను ఫ్రెండ్‌ని బిట్రే చేశా అనేసి అనుకుంటాడు. వీడు అలానే జపం చేస్తా ఉంటాడు. సడెన్‌గా క్యోకో ఇట్లా ఇంటరప్ట్ చేస్తది. యూ నో నేను యాక్చువల్లీ ఆలోచిస్తున్నాను. నిజానికి ఒక ఫ్రెండ్ అలా ఉండడు అనేసి చెప్పిద్ది. దాంతో సడెన్‌గా వీడిట్లా కొంచెం కళ్ళు పెద్దది చేస్తాడు. సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చి 'బాయ్ విత్ ఎ ఫేస్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకొక లెటర్ చూపిస్తారు. ఆ లెటర్‌లో ఇలా రాసుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్. మీ టీచర్ నీకోసం ప్రే చేస్తున్నాడు. అండ్ ఈ ఇయర్ నీకొక వండర్‌ఫుల్ ఇయర్‌లా మారాలని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ మేక్ మెనీ మెనీ ఫ్రెండ్స్ అనేసి రాసుంటుంది. దాంతో సీన్ కట్. మళ్ళీ సదాకియో గాడు కంటిన్యూ చేస్తాడు స్టోరీని. నేను మిడిల్ స్కూల్‌లో చచ్చిపోయాను. ఆ బుల్లీయింగ్ అనేది ఆగిపోయింది. దానివల్ల నేను టోటల్‌గా ఇగ్నోర్ అవ్వబడ్డాను. ఐ వాస్ లైక్ ది ఇన్విజిబుల్ మ్యాన్. ఈవెన్ నా ఎలిమెంటరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫోటోలో కూడా మీరు నా ఫేస్‌ని చూడలేరు. ఎందుకంటే నా ముందున్న అబ్బాయి నన్ను కవర్ చేస్తూ ఉన్నాడు. అండ్ అంతేకాదు మిడిల్ స్కూల్‌లో నా ఫస్ట్ డే ఫోటో కూడా నేను మిస్ అయ్యాను. ఎందుకంటే నాకప్పుడు ఫుల్ జలుబొచ్చింది కాబట్టి. సో, ఇప్పుడు నాకు చెప్పు ఇంతకి నేనా వర్చువల్ అట్రాక్షన్ 'తొమదాచి ల్యాండ్‌లో' ఎలా ఉన్నాను అని అడుగుతాడు. తిను చెప్పిద్ది. అదొక చిన్న పిల్లోడి బాడీ కానీ అడల్ట్ హెడ్‌తో అని. దాంతో సదాకియో గాడు చెప్తాడు. థట్ ఫిగర్స్ నాకిప్పుడు అర్థమైంది. కెంజీ, ఓడ్చో ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరిని కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆ పాత ఫోటోస్‌తో వాళ్ళు తయారు చేశారు. కానీ వాట్ అబౌట్ మైన్? ఆ హైక్ పిక్చర్స్‌లో చూస్తేనే నీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఒక్క ఫోటో కూడా లేదు. ఐ జస్ట్ డిడ్‌ంట్ ఎగ్జిస్ట్ అనేసి చెప్తాడు. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాం. టీచర్ గాడు ఇంకా కంటిన్యూ చేస్తా ఉంటాడు. దాని తర్వాత 8థ్ గ్రేడ్ వచ్చింది. అప్పట్లో 'కామ్' అనే ఒక మాంగా మ్యాగజైన్ ఉండేది. మా ఇంటి పక్కనున్న బుక్ స్టోర్‌కెళ్ళి నేను ఆ బుక్ కోసం వెతికాను కానీ, అప్పటికే అవి సోల్డ్ ఔట్ అయిపోయినాయి. కానీ నేను ఎట్టి పరిస్థితిలో అది చదివి తీరాల్సిందే. ఎందుకంటే 'ఫీనిక్స్' యొక్క కొత్త చాప్టర్ రిలీజ్ అయింది. ప్రాబబ్లీ నా ఓల్డ్ నైబర్‌హుడ్‌లో ఉండే బుక్ స్టోర్‌లో అది ఉంటుందేమో అని నేను వెంటనే ట్రైన్ ఎక్కి ఆ ఏరియాకెళ్ళిపోయా. అదే ఎక్కడైతే కెంజీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో అక్కడికి. అక్కడికెళ్ళగానే చాలా గుడ్ మెమోరీస్ గుర్తుకొచ్చాయి. అదెంతో నాస్టాల్జిక్‌గా అనిపించింది. దాంతో నా ప్రతి ఒక్క క్లాస్‌మేట్‌ని నేను కలిసాను. వాళ్ళందరూ నన్ను దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా నన్ను నోటీస్ చేయలేదు అని చెప్పి వాడు బాధపడతా ఉంటే, కొయిజుమి ఏమో వెరీ వెల్ మీరప్పటికే మిడిల్ స్కూల్‌లో ఉన్నారు కదా! ఎలిమెంటరీ స్కూల్ అప్పటినుంచి మీ ఫేస్ మారిపోయి ఉంటుందిలే. అందుకే మిమ్మల్ని నోటీస్ చేయలేదేమో అనేసి చెప్పిద్ది. దాంతో వీడు చెప్తాడు, నేను మా ఫ్రెండ్‌కి కాల్ చేశాను అని. కానీ అప్పుడు వాడు బిజీగా ఉన్నాడని అండ్ చదువుకుంటున్నాడని చెప్పాడు. దానివల్లే నన్ను కలవలేనని చెప్పాడు. అప్పుడు నేను వాడికి ఇక్కడున్న వాళ్ళెవ్వరూ నన్ను నోటీస్ చేయట్లేదు అనేసి చెప్పాను. దాంతో వాడు నాకిలా చెప్పాడు. నేనే నువ్వు చచ్చిపోయావని ఒక రూమర్ క్రియేట్ చేశా అనేసి వినిపిస్తుందక్కడ. దాంతో వాడు షాకు ఆ బచ్చగాడు. ఈ టీచర్ చెప్తాడు ఐ వాస్ డెడ్ అని. అప్పటినుంచి ఐ ట్రూలీ నో లాంగర్ ఎగ్జిస్టెడ్. నేను ప్రతి ఒక్కరి మెమరీ నుంచి మాయమైపోయాను. అండ్ వాళ్ళు నా గురించి ఎప్పటికీ మళ్ళీ ఆలోచించరు. సో, అందుకే నాకు నేనే ఒక ప్రామిస్ చేసుకున్నా దట్ ఐ వుడెంట్ ఫర్గెట్ ఎనీ ఆఫ్ మై స్టూడెంట్స్. నేను వాళ్ళ ఫేస్‌ని గానీ, వాళ్ళ పేరుని గానీ ఎప్పటికీ మర్చిపోను. నేను టీచర్ అయినప్పటి నుంచి వాళ్ళ ఫేస్‌లు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటూ వచ్చాను అనేసి చెప్తాడు. అప్పుడు కొయిజమి అడిగిద్ది. అవునా! అయితే ప్రాబబ్లీ మీ టీచర్‌కి మీరెలా ఉంటారో తెలుసేమో అనేసి. అదేంటి అనేసి అడుగుతాడీడు. అప్పుడు కొయిజమి చెప్పిద్ది. అదే మీ ఎలిమెంటరీ స్కూల్ టీచరు మీరెప్పుడూ బుల్లీ అవుతూ ఉండేవారు కదా! అప్పుడు లాస్ట్‌కి ఆ టీచర్ వచ్చేవాళ్ళు కదా! అనేసి గుర్తు చేస్తుంది. లేదు లేదు అది 40 ఇయర్స్ క్రితం అనేసి చెప్తాడీడు. కొయిజుమి ఏమో మీరు లెటర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు కదా! అనేసి అడిగిద్ది. అప్పుడు ఈ టీచర్ గాడు చెప్తాడు. అవును. కానీ అది ఎప్పుడో 40 ఇయర్స్ క్రితము. అండ్ నేను కేవలం ఆయనకు మాత్రమే ఆ లెటర్స్ పంపించాను అనేసి చెప్తాడు. కొయిజుమి అంటది. ఓహ్! అవునా! అయితే ఇప్పుడు మనం వెళ్లి కలుద్దామా ఆయన్ని అని. కానీ వీడు చెప్తాడు ఆయన ఎక్కడుంటారో నాకు తెలీదు కదా అని. కొయిజుమి అంటది ఇట్లా మళ్ళీ. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం కేవలం ఆ ఒక్క లెటరే మీరు పంపించారు కదా అని. అప్పుడు ఇటు గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అదొక 40 ఇయర్ ఓల్డ్ అడ్రెస్ ఇప్పుడు ఆయన అక్కడ ఉంటారో ఉండరో అది ఫుజిమిడాల్ గుర్తుకొచ్చింది. ఫుజిమిడాయ్ 321 అనేసి స్పీడ్‌గా అక్కడికెళ్తా ఉంటాడు. కట్ చేస్తే ఆళ్ళు సెకిగుచికి వచ్చేస్తారు ఆ రెసిడెన్సీకి.
కొయిజుమి అక్కడి నుంచొని చూస్తుంటే కొంచెం లేట్ అయినట్టుందే. ఇప్పుడు బెల్ రింగ్ చేయొచ్చా అనేసి అనుకుంటా ఉంటది. సడెన్‌గా అక్కడికి ఎవడో వచ్చేసాడనమాట. మీకేమన్నా కావాలా అనేసి అడుగుతాడు. లేదు అనేసి టీచర్ అంటాడు. కానీ కొయిజుమి అడిగిద్ది. ఇక్కడ సెకిగుచి సెన్సే ఉంటారా అనేసి. ఈ పిల్లోడు అంటాడు సెన్సేనా? ఓహ్! మీరు గ్రాండ్‌పా కోసం వచ్చారా అనేసి అడుగుతాడు. దాంతో కొయిజుమి అంటుంది. అచ్చా! ఓకే. నువ్వు గ్రాండ్ సన్‌వా? మేమిప్పుడు సెకిగుచి సెన్సేని కలవాలనుకుంటున్నాము అనేసి అడిగిద్ది. అప్పుడు ఈ పిల్లోడు చెప్తాడు గ్రాండ్‌పా ఎళ్ళిపోయారు ఇక్కడి నుంచి అని. ఇప్పుడాయన ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నాడు. ఇట్స్ ఎన్ ఓల్డ్ ఫోక్స్ హోమ్ అనేసి చెప్తాడు. దాంతో ఈళ్ళు అక్కడికి బయలుదేరిపోతారు. కట్ చేస్తే మనకు ఆ ఇన్‌స్టిట్యూషన్‌ని చూపిస్తారు. అక్కడొక లేడీ వచ్చి, "ఇంత నైట్ టైమ్‌లో మీకేం కావాలి?" అని అడిగిద్ది. ఈ క్యోకో ఇంక అబద్ధం చెప్పిద్ది. "మేము రిలేటివ్స్" అనేసి. ఇదొక అర్జెంట్ విజిట్ అనేసి చెప్పిద్ది. వెరీ వెల్ దెన్ ఇప్పుడాయన లేచున్నారో లేదో అనేసి ఆ అమ్మాయి ఇట్లా లోపలికొస్తా ఉంటది. కొయిజుమి గూడా థాంక్ యూ వెరీ మచ్ అనేసి లోపలికొచ్చేస్తది. ఈ టీచర్ గారిని గూడా పిలుస్తది కమాన్ వచ్చేయండని. కట్ చేస్తే డోర్ ఓపెన్ చేస్తారీళ్ళు. లోపల సెగకుసి సాన కూర్చొని ఏదో చూస్తా ఉంటాడు. "ఓహ్! మీరింకా టీవీ చూస్తా ఉన్నారా?" అనేసి అంటది ఆ లేడీ. "నేను టీవీ ఆపేస్తాను. మీరేం చూడట్లేదు కదా!" అనేసి అంటది. ఈ ముసలోడేమో లేదు అనేసి అంటాడు. ఇంకా ఆ లేడీ ఇట్లా చెవి దగ్గరకొచ్చి "సెకిగుచి సాన్ మీకోసం గెస్ట్స్ వచ్చారు" అనేసి చెప్పిద్ది స్లోగా. గెస్సా అనేసి ఇట్లా చూస్తాడు ఆ ముసలోడు. చూడగానే సదాకియో వైపు చూస్తాడు. చూసి మళ్ళీ టీవీ వైపుగా తిరుగుతాడు. సదాకియో ఇంకా ఎక్స్‌క్యూజ్ మీ అనడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఆడు పలకకపోయేసరికి సరే అయితే ఇంక నేనెళ్ళిపోవాలి అనేసి బయలుదేరుతా ఉంటాడు. కానీ సడెన్‌గా ఈ ముసలి టీచర్ లేస్తాడనమాట. లేచి అక్కడున్న డ్రావర్‌ని ఇట్లా ఓపెన్ చేసి ఏదో చూస్తా ఉంటాడు మొత్తం. దాంతో అక్కడున్న లేడీ అడిగిద్ది. "మీరేం చేస్తున్నారు? మీ గెస్ట్స్ ఎళ్ళిపోతున్నారు" అని. ఇంక ఈ సదాకియో గాడు గూడా పద ఇంక ఎళ్ళిపోదాము అనేసి అంటాడు. కానీ ఆ ముసలి టీచర్ గాడు "అరే! దొరికింది ఇక్కడుందా? ఇది నీకోసం ఇవ్వడానికి నేనెన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను" అనేసి అంటాడు. "ఇది నీకోసమే నేను దాచుంచాను" అనేసి ఇట్లా చూపిస్తాడు. దాంతో సదాకియో ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాడు. కట్ చేస్తే ఏంట్రా ఫోటో అనేసి చూస్తా ఉంటాడాడు. "ఈ ఫోటోని ఫీల్డ్ ట్రిప్‌కెళ్ళినప్పుడు నేను తీశాను. అది నువ్వే కదా! ఇజంట్ ఇట్ యూ సదాకియో" అనేసి అడుగుతాడు. దెబ్బకి సదాకియో గాడు ఏడుస్తా ఉంటాడనమాట ఫుల్లు. ఏడుపొచ్చేస్తది ఆడికి. కట్ చేసి ఆ ఫోటోని చూపిస్తారు. దానిలో సదాకియో గాడు ఉంటాడు. ఫుల్లు ఫేసు. దాంతో ఇంకా చాప్టర్ ఎండ్. చలో ఇంకా లాస్ట్ చాప్టర్‌లోకెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'థండర్'. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి కెంజిని చిన్న పిల్లగా ఉన్నప్పుడు కానాని చూపిస్తారు. కెంజి గాడు ఏదో చెప్తా ఉంటాడు కానాకి. టీవీలో నుంచొని ఆయన ఆ స్పూన్స్‌ని బెండ్ చేసేవాడు. ప్రపంచం మొత్తం పిచ్చిదానిలాగా చూసేది. కానీ మేము అలాంటి ఫీట్‌లన్నీ మా ఎలిమెంటరీ స్కూల్‌లోనే చేశాము. అప్పటికే ప్రతి ఒక్కళ్ళకి లీక్ అయిపోయింది ఆ ట్రిక్ ఏంటో. ఏదో ఫారెన్ సోర్స్ నుంచి చూసారేమో అనేసి చెప్తాడు. ఈ బుడ్డి కానా ఏమో "నువ్వు దీన్ని గట్టిగా పుల్ చేస్తే బెండ్ అవుతుంది కదా!" అనేసి చెప్పిద్ది. అప్పుడు కెంజి గాడు అంటాడు, "నువ్వు ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేయలేవు" అనేసి ఇట్లా స్పూన్ చూపిస్తాడు. "ట్రిక్సా?" అనేసి కానా షాక్ అయ్యిద్ది. అప్పుడు ఈడు చెప్తాడు, "నాకు గుర్తుంది. అవే మాటలు సదాకియో చెప్పాడు" అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి కెంజిని చూపిస్తారు. ఇక్కడ వాడు చిన్న పిల్లోడుగా ఉంటాడు. వాడు కూడా ఆ స్పూన్‌ని పట్టుకొని బెండ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఎనక నుంచి సదాకియో వచ్చి "నువ్వు ట్రిక్స్‌ని వాడకూడదు" అనేసి చెప్తాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. సదాకియో అనేసి ఇట్లా వెనక్కి తిరగంగానే ఆడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. ఇక్కడున్న కెంజి గాడు ఇట్లా అంటాడు, "ఫ్రెండ్ చేసేవన్నీ ట్రిక్స్ మాత్రమే. కానీ సదాకియో మనం ట్రిక్స్ యూజ్ చేయకూడదని చెప్పాడు. సో, నాకున్న ఫీలింగ్ ప్రకారం సదాకియో ఫ్రెండ్ కాదు. హే! మర్చిపోయాను. ఇదిగో కర్రీ వచ్చేసింది" అనేసి అంటాడు. ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ స్పూన్స్ బెండ్ చేయడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? నాకు చాలా ఆకలిగా ఉంది అనేసి తినడం స్టార్ట్ చేస్తాడు. దాంతో మళ్ళీ డబ్బాలో ఏస్తారు ఇట్లా. సదాకియో ఫ్రెండ్ కాదేమో అని నాకు ఫీలింగ్ వస్తుంది అనేసి చెప్తాడుగా. ఇంతకీ ఫ్యాకల్టీ రూమ్ దగ్గర అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటది కానా. తను అక్కడున్న ఒక ఆపరేటర్ దగ్గర అడిగిద్ది. వాడు ఎతుకుతా ఉంటాడు. సదాకియోషి సెన్సే, సదాకియోషి సెన్సే అని. సదాకియోషి సెన్సే అడ్రెస్ అండ్ ఫోన్ నంబర్ ఈ కాంటాక్ట్ సెక్షన్‌లో అయితే లేవు అనేసి చెప్తాడాడు. కానీ ఇంక పిచ్చ కోపమొస్తది. అదేంటి అసలు మీకు కామన్ సెన్స్ లేదా? కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌లో టీచర్ యొక్క కాంటాక్ట్స్ కూడా లేకపోతే ఆయన్నసలు ఎందుకు హైర్ చేశారు అనేసి అడిగిద్ది. ఈడింకా ఫుల్ భయపడుతూ మేము ఇప్పుడే గదా! ఐ మీన్ ఆయన ఇప్పుడే వచ్చారు గదా! అందుకే ఇందులో లేదు అనేసి చెప్తాడు. తినకింక ఫుల్ కోపమొస్తది. నాకు తెలుసు మీరు దాన్ని హైడ్ చేస్తున్నారు కదా! అనేసి అడుగుతది. ఆడేమో లేదు లేదు నేనేం హైడ్ చేయడం లేదు. ప్రాబబ్లీ అక్కడున్న ఫ్యాకల్టీకి తెలుసేమో ఆయన ఆల్రెడీ ఎళ్ళిపోయారు. రేపు రండి అనేసి చెప్తాడు. తినేమో రేపటికి చాలా లేట్ అయిపోతుంది. ఒకవేళ నేను త్వరపడకపోతే కొయిజుమికి ఏమైనా జరగొచ్చు అనేసి అంటుంది. వీడేమో కొయిజుమి ఫ్రమ్ క్లాస్ బియా ఇప్పుడు తనకేమైంది అనేసి అడుగుతాడు. కానా ఏమో నేను చెప్పినా ఎవరికీ అర్థం కాదులే అనేసి అంటుంది. ఇంతకీ రచ్చంతా ఏంటి అనేసి అక్కడున్న ఒక లేడీ అంటది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది.
ఇప్పుడిక్కడ ఎవరు స్టూడెంట్స్ ఉండకూడదే అని చూస్తది. ఇంతకి తనెవరో గాదు ప్రిన్సిపల్ అనమాట. అక్కడున్న వాడేమో ఇట్లా చెప్తాడు. మ్యామ్ యాక్చువల్లీ తిను ఆ సదాకియోషి సెన్సే యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అని. అప్పుడు ఈ ప్రిన్సిపల్ ఆమె చెప్పిద్ది. ఓహ్! అవునా! నేను కూడా ఆయన కలవడానికే వెళ్తున్నాను అని. ఆయన న్యూలీ హైర్డ్ టీచర్ గదా! అందుకే ఆయన కలవడానికి వెళ్ళాలి నేను అని. కానీ ఆయన ఆ విషయం మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు ఆయనతో ఏమైనా మాట్లాడాలంటే నాతో వచ్చెయి అనేసి చెప్పిద్ది. ఇంతకీ సంగతేంటి? నువ్వొస్తావా? రావా? చాలా క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పిద్ది. దాంతో సీన్ కట్. ఇంకా ప్రిన్సిపల్ యొక్క కార్‌లో కానా గూడా ఎళ్ళిపోతుంది. ఈ థండర్ యొక్క సౌండ్స్ నాకు నచ్చవు. అయినా కార్‌లో ఉంటే మనం సేఫేలే అనేసి అనుకుంటది ప్రిన్సిపల్. తర్వాత ప్రిన్సిపల్ కానాతో మాట్లాడిద్ది. ఇప్పుడు నాకెంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు స్కూల్‌కి రెగ్యులర్‌గా వస్తున్నావు. ఎన్నో ఫైట్స్ తర్వాత, ఆ విండోస్ పగలగొట్టడం తర్వాత, కానీ నా ఎడ్యుకేషనల్ మోటోస్ మాత్రం నో స్పెషల్ ట్రీట్‌మెంట్ అండ్ నెవర్ అబండన్ ఎ స్టూడెంట్. అందువల్లనే నా స్కూల్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లలు లాంటి వారే. ఒక మదర్ తన పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో అబండన్ చేయదు గదా! అనేసి అనుకుంటది. దాని తర్వాత ఐయామ్ సారీ థట్ వాస్ వెరీ ఇండెలికేట్ థింగ్ టు సే అనేసి చెప్పిద్ది. నాకు తెలుసు నీకు చాలా ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి. నీకు మీ మదర్‌తో ఏదైనా అటాచ్‌మెంట్ అయ్యే ముందే నువ్వు విడిపోయావు గదా! నువ్వు ఆమెని హేట్ చేయట్లేదు కదా! అనేసి అడిగిద్ది ప్రిన్సిపల్. అప్పుడు కానా ఏమో లేదు నేనేం చేయట్లేదు అని చెప్పిద్ది. అప్పుడు ప్రిన్సిపల్ మళ్ళీ ఇట్లా అంటది. హౌఎవర్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు తనని హోలీ మదర్ అని పిలవచ్చా అనేసి అనుకుంటది. కానాకు అర్థం కాదు. హోలీ మదరా అనేసి అంటది. అప్పుడు ప్రిన్సిపల్ అంటది. ఒకవేళ ఒక ఎడ్యుకేటర్‌గా మాట్లాడాల్సొస్తే ఇదెంతో ఇర్రెస్పాన్సిబుల్. కానీ అనేసి ఏదో చెప్పబోతది. కానా అడిగిద్ది. అసలు హోలీ మదర్ ఏంటి అని. అప్పుడు ప్రిన్సిపల్ అంటది. నాకర్థమవుతుంది. మీ మదర్‌ని హోలీ మదర్ అనగానే నీకు ఎన్నో మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయని. అనగానే మళ్ళీ కానా అడిగిద్ది. వాట్ యూ మీన్ బై హోలీ మదర్? అసలు మా మదర్ హోలీ మదర్ ఏంటి అని. దాంతో ప్రిన్సిపల్ చెప్పిద్ది. నాకు తెలుసు ఆఫ్‌కోర్స్ యూ ఫీల్ ఎ కైండ్ ఆఫ్ బ్యాక్‌లాష్ అబౌట్ ఇట్ అనేసి. కానా మళ్ళీ అడిగిద్ది. దయచేసి సమాధానం చెప్పండని. అప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్పిద్ది. నేను వాళ్ళకప్పుడే చెప్పాను. ఎప్పుడైతే వాళ్ళు నన్ను నీ కేర్ టేకర్‌గా అపాయింట్ చేశారో, నేను కేవలం నా ప్రిన్సిపల్ మీద మాత్రమే నిన్ను ఎడ్యుకేట్ చేస్తానని. బట్ అంటిల్ యూ ఆర్ టేకెన్ బ్యాక్ అనేసి చెప్పిద్ది. కానాకర్థం కాదు. టేకెన్ బ్యాకా అనేసి అడిగిద్ది. ప్రిన్సిపల్ కంటిన్యూ చేస్తది. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా సదాకియోషి సెన్సే ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఆయన నీతో మాట్లాడాలంట అనేసి అనగానే కానాకర్థం కాదు మళ్ళీ. సదాకియోషి సెన్సే నాతో మాట్లాడాలా అనేసి అడిగిద్ది. అప్పుడు టీచర్ చెప్పిద్ది. ఆయన మ్యూజియం యొక్క డైరెక్టర్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు. కానీ అనేసి ఏదో చెప్పిద్ది. మళ్ళీ అడిగిద్ది కానా. ఆయన నాతో మాట్లాడడం ఏంటి? మీరేం చెప్తున్నారు అని. సడెన్‌గా తినకి కాలొస్తది. అక్కడున్న మానిటర్‌ని ఓపెన్ చేస్తే అక్కడ డ్రీమ్ నావిగేటర్ వచ్చేస్తదనమాట. తను ప్రిన్సిపల్‌తో ఏదో అడిగిద్ది. మిస్ ప్రిన్సిపల్ హావ్ యూ ఎఫ్‌డ్ ద ఐ6 ఎట్ ఏదో చెప్పిద్ది. లేదు లేదు నేనింకా చేయలేదు అని చెప్పిద్ది. ఆ డ్రీమ్ నావిగేటర్ ఏమో సారీ టు బాదర్ యూ. మేమిప్పుడు ఒక క్యూఎస్ మధ్యలో ఉన్నాము అనేసి ఏదో చెప్పిద్ది. ఓకే. అయితే నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పిద్ది ప్రిన్సిపల్. తర్వాత కట్ చేసేస్తుంది కాల్. తర్వాత నవ్వుకుంటది. సదా సెన్సే దగ్గర ఒక పాత ఫోనుంది. దానిలో వీడియో ఉండదు అని. కట్ చేస్తే నెక్స్ట్ తను సదా సెన్సేకి కాల్ చేస్తది. ఆడేమో హలో సదా రెసిడెన్స్ అనేసి చెప్తాడుగా. ఈ ప్రిన్సిపల్ గూడా హలో నేను మిస్ ప్రిన్సిపల్‌ని. నేను మిమ్మల్ని కలవడానికే మీ ఇంటి దగ్గరకొస్తున్నాను. కానీ యాక్చువల్లీ మీతో నేను మాట్లాడాలి. కొంపదీసి అక్కడ కొయిజుమి క్యోకో ఉందా అనేసి అడిగిద్ది. దెబ్బకి కానా అలర్ట్ అయిపోతాడనమాట. కొయిజుమినా అనేసి అంటది. ఆడేమో కొయిజుమినా ఫ్రమ్ క్లాస్ 2బీ గదా! లేదు నేను ఆమెను చూడలేదే. అవును ఆబ్వియస్. తను నా క్లాస్‌లోనే కళ్ళుతిరిగి పడిపోయింది. తర్వాత నర్స్ రూమ్‌కెళ్ళిపోయింది గదా! స్కూల్ తర్వాత నేను చూడలేదు అనేసి చెప్తాడు. ఓహ్! ఐ సీ అనేసి ప్రిన్సిపల్ అంటది. ఈ గ్యాప్‌లో సడెన్‌గా సౌండ్ వచ్చేస్తది. మిస్ ప్రిన్సిపల్ నేను కొయిజుమి క్యోకోని నేనిక్కడే ఉన్నా. దయచేసి హెల్ప్ చేయండి అని అరుస్తది గదా! సో, మ్యాటర్ ఏంటంటే ఆ విషయం తెలిసిపోయిందనమాట ప్రిన్సిపల్‌కి. సడెన్‌గా ఇంకా కాల్ కట్ అయిపోతది. బీప్ బీప్ అనేసి వచ్చేస్తది. ఇంక ప్రిన్సిపల్ మళ్ళీ ఆ తత్సుగికి కాల్ చేస్తది. కాల్ చేసి ఇట్లా చెప్పిద్ది. ఐ హావ్ ఎఫ్‌డ్ ది ఐ6 అని. కానా లోపల అనుకుంటది. సో, తినేనా ఆ డ్రీమ్ నావిగేటర్ కొయిజుమి చెప్పింది. సో, తినే అయుంటుంది అనేసి అనుకుంటది. అప్పుడు ప్రిన్సిపల్ చెప్పిద్ది. నాకు తెలిసినంత వరకు తను సదాకియోషి సెన్సే యొక్క రెసిడెన్స్‌లో ఉంది. అదే ది ఫ్రెండ్స్ మ్యూజియం అని చెప్పిద్ది. ఆ డ్రీమ్ నావిగేటర్ ఏమో ఐ సీ థాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అని చెప్పిద్ది. ఈ ప్రిన్సిపల్ నాట్ ఎట్ ఆల్ అనేసి అంటది. కానా షాక్ ఇంకా. మిస్ ప్రిన్సిపల్ అనేసి అంటది. అసలు మీరెవరు అని అడిగిద్ది. దాంతో ఆ టీచరే అడిగిద్దిట్లా. ఓహ్! ఇదొక మంచి ఆపర్చునిటీ. ఐ మైట్ యాస్ వెల్ ఆస్క్. ఒకవేళ నేను ఆయనతో ఒక మీటింగ్ చేసుకోగలుగుతానా ఏమో! నేనాయన్ని కలవగలనా అనేసి అడిగిద్ది. నాకర్థం కాదు. ఆయన ఎవరాయన అని అడిగిద్ది. అప్పుడు ఈ టీచర్ అంటది. అందరూ వెళ్తున్నట్టు పిల్గ్రిమేజ్‌గా కాదు. యాస్ ఎన్ ఎడ్యుకేటర్ ఐ వుడ్ వెరీ మచ్ అప్రిషియేట్
ఆ ఛాన్స్ టు హావ్ ఎ డిస్కషన్ విత్ హిమ్ నాకు పక్కాగా తెలుసు ఆయన కన్సిడర్ చేస్తారు. ఒకవేళ నువ్వు చెప్తే తప్పకుండా జరుగుతుంది అని చెప్పగానే తిను అడిగిద్ది. అసలు ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అని. దాంతో ప్రిన్సిపల్ చెప్పిద్ది. అరే! ఎవరి గురించి అనుకుంటున్నావు? ఫ్రెండ్ గురించి. అదే మీ ఫాదర్ అని చెప్పిద్ది. దాంతో షాక్ తను. ఒకసారి మళ్ళీ కెంజిని గుర్తు తెచ్చుకుంటది. వాళ్ళక్కడ ఫుడ్ తినేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతా ఉంటారు. అది గుర్తు తెచ్చుకుంటాదనమాట. ఆ బుడ్డి కానం వచ్చి కెంజికేదో చెప్పబోతది గానీ, "ఆ! ఏం లేదులే" అనేసి అంటది. "ఫుడ్ చాలా బాగుంది" అనేసి నవ్వుకుంటూ ఎళ్ళిపోతారు. కట్ చేస్తే అక్కడున్న టేబుల్ మీద ఆ స్పూన్ వంగిపోయి ఉంటదనమాట. సో, బేసిక్‌గా కానం వంచేసింది ఏదో ఒకటి చేసి స్పూన్‌ని. మళ్ళీ మనకు అదే సీన్ చూపిస్తారు. తను షాక్ అయి ఉంటది టోటల్‌గా. ఆ ప్రిన్సిపల్ యొక్క కార్ మీదున్న ఆ స్క్రీన్స్, ఆ చిన్న చిన్న బటన్స్ అన్నీ పట్ 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 అని పేలిపోతాయి మొత్తం. తను సీదా ఎళ్లి దేన్నో గుద్దేస్తది. ఆ ప్రిన్సిపల్ కళ్ళు తిరిగి పడిపోతది. కానీ కానా అలాగే ఉంటది. తనింక పిచ్చ షాక్‌లో ఉంటది. ఫ్రెండ్ ఈస్ మై ఫాదరా అని షాక్ అయిపోద్ది. దాంతో ఈ వాల్యూమ్ కూడా ఎండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. అండ్ ఛానెల్‌ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే వీడియోస్‌ని షేర్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.